కుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము నాయన. నీ వాక్యము సత్యమైనది, నిత్యమైనది, జీవమైనది, మార్గమైనది గనుక నీ వాక్యము దగ్గరికి మరలా వచ్చాము. మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును తెరిచి వడ్డించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ సంతోషమేనా? మరలా సాయంకాల సమయంలో దేవుడు వాక్యం నేర్చుకోవడానికి మనం వచ్చామంటే దేవుని యొక్క కృప, ధన్యత కూడా. ఈ రోజుల్లో అబద్ధమైనది ఎక్కువగా కనిపించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజమైనది ఏదో, అబద్ధమైనది ఏదో పోల్చుకోలేని స్థితిలో డూప్లికేట్లు అలాగ దిగిపోయాయి. ఒక నిజమైన రిలయన్స్ది ఫోన్ దిగితే డూప్లికేట్ రిలయన్స్ దిగిపోతుంది. చెప్పండి. ఒక నిజమైన బంగారం దిగితే డూప్లికేట్ బంగారం దిగిపోతుంది. ఒక నిజమైన వెండి దిగితే డూప్లికేట్ వెండి దిగుతుంది. అలాగే ఒక నిజమైన సత్యమైన వధువు వస్తుందనగా డూప్లికేట్ వధువు కూడా బయలుదేరుతుంది. ఏది కూడా సింగిల్గా ఉండదు. భూమి మీద ప్రతిదీ కూడా ఇంకొకటి నిజమైనది ఉంటే ఒకటి నకిలీది ఉంటుంది. నువ్వు చైనా చూడు, నువ్వు ఏ ఫోన్ కనిపెట్టు వాళ్ళు ఇంకో ఫోన్ దించేస్తారు అంటనే. ఎందుకంటే వాళ్ళు తయారు చేయడానికి అసలు ఆ దేశం యొక్క గుర్తే ఘటసర్పం. వాళ్ళకి ఆ స్వభావం అందుకే వచ్చిందేమో నాకు తెలియదు. కానీ నువ్వు ఏది కనిపెట్టు, నువ్వు నెంబర్ 1 కారు కనిపెట్టు, వెంటనే అలాంటి కారు దించేస్తారు వాళ్ళు మార్కెట్లోకి తక్కువ రేటుకి. ఏది కొంటావు నువ్వు? తక్కువ రేటే కొంటావు. తక్కువ రేటుకే పడిపోతారు జనాలు. అలాగే ఒక అబద్ధమైన దానికి ప్రజలందరూ మోసపోయడానికి ఎక్కువగా మోసపోయే కాలం ఏదంటే ఇదే. ఏ కాలంలో కూడా ఎంత మోసం ఎక్కడ ఎప్పుడూ లేదు. ఎందుకు అంటే సాతానుడు వాడి యొక్క అంతంలోకి వెళ్ళిపోయే మునుపు వాడు చేయవలసిందంతా చేస్తాడు, వాడు జరిగించవలసిందంతా జరిగిస్తాడు. అందుకే నీ ఆత్మను నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు మోసపోయి నడుస్తున్నావా లేక నిజంగా దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నావు అనేది నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నీకెవరో ఓటేయాలని ఎప్పుడు చూడకు, ఎప్పుడు చూడొద్దు. ఎవరు మెచ్చుకోవాలని ఎప్పుడు చూడకు, ఎవరి ముందో ప్రదర్శించుకోవాలని చూడకు. అసలు నువ్వు చూసుకోవాల్సింది నీకు నువ్వే, నీ ఆత్మను నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైన ఆత్మ ప్రతి మనిషిలోని పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అలాగని నిజమైన ఆత్మ పనిచేయదని కాదు. ఇది పనిచేసినప్పుడు అది పనిచేస్తుంది, అది పనిచేసినప్పుడు ఇది పనిచేస్తుంది. ఈ రెండిటికి తేడా ఖచ్చితంగా గమనించాలి. నేను ఏది అర్థం చేసుకోండి. రెండిటికి తేడా లేదు బ్రదరు. సేమ్ అలాగే వాక్యం చెప్పబడుతుంది, సేమ్ అలాగే బైబిల్ తీస్తున్నారు, సేమ్ అలాగే బోధిస్తున్నారంటే అది నువ్వు పోల్చుకోలేని స్థితిలో ఉందని అర్థం. బైబిల్ అంటే సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారి సహితం మోసపుచ్చడానికి ఈ అభిషేకం పనిచేస్తుంది. అబద్ధ క్రీస్తులు అని రాయబడింది. క్రీస్తు అంటే ఒక్కడే, క్రీస్తు అంటే అభిషేక్తుడు ఒక్కడే. అబద్ధ క్రీస్తులు వస్తారని రాయబడింది బైబిల్లో. అబద్ధ క్రీస్తులు అంటే అబద్ధపు అభిషేకం. అభిషేకం ఏంటంటే అభిషేకము దేవుడిదే, కానీ వేరే రూట్కి తీసుకెళ్తారనమాట. అభిషేకం మాత్రం దేవుడిదే, కానీ వేరే రూట్కి తీసుకెళ్ళిపోతారు. ఈ అభిషేకం ఆయనది కూడా ఉంది కదా అని మోసపోతుంటారు. ఇది కూడా దేవుడి అభిషేకమే కదా అని అనుకుంటారు, కానీ కానే కాదు. ఈ రెండిటికి మనం పసిగట్టాలి, దేనికి మనము పనిచేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఒకవేళ ఒక నిజమైన దానికోసం మనం జీవిస్తే, ఒకవేళ నిజమైన దానికోసం మనం ప్రయాసపడి నడుస్తే గాడ్ బ్లెస్ యూ. లేదు అంటే నువ్వు మోసపూరితమైన ఆత్మను పొంది నువ్వు ఇందులో ఉండే నరకానికి వెళ్ళిపోతావని మాత్రం గుర్తెట్టుకో.
యథార్థంగా ఈ మాటలు చెప్పడానికి కూడా కొద్దిగా కష్టమే, కానీ చెప్పాలా. అందుకే మరి నేను చెప్తున్నా. బ్రదర్ బెనాం గారు ఆశ్చర్యపోయారు. ఎలాగ ఆశ్చర్యపోయాడు చెప్తాను చూడండి. ఒక కూటానికి వెళ్ళాడు. ఒక అతనేమో వాక్యం బోధిస్తున్నాడు. అగ్గిలాగా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు. దానికి తర్జుమా చేస్తున్నాడు ఇంకొక అతను. ఈయన అన్య భాషలు మాట్లాడితే దానికి అర్థాలు కూడా చెప్పేస్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈయనకి ఒక వరం ఉంది. బెనం గారి దేవుడు ఇచ్చిన వరంలో 2 వరాలు ఉన్నాయి. చెయ్యి ఇలా పట్టుకోగానే ఈయన నిజమైన అబద్ధమైన తెలిసిపోద్ది ఆయనకి. అలాంటి మిషన్ ఉంది ఆయన దగ్గర. అలాంటి మిషన్ పెట్టాడు ఆయనలో. ఆ మొదటోడికి వాక్యం చెప్పినోడికి భాషలు మాట్లాడినోడి చేతి ఇలా కలిపాడు. ఆయన నిజమైన యథార్థపరుడు, క్రైస్తవుడు. ఆయన రెండో వాడికి చేయి కలపగానే వాడు అబద్ధ క్రైస్తవుడు. ఎలాగంటే ఈయన భార్య ఉంది, ఉంటుండగా ఇంకొక ఆమెని ఉంచుకొని అక్కడ పిల్లలు కానీ ఉన్నాడు. ఎవడికి తెలియదు, అది నా ప్రపంచంలో ఎవడికి తెలియదు. దేవుడు ఈయనకి చూపించాడు. అప్పుడు ఆలోచించాడు, ఇది నేను చూడడం దేవుడు నాకు నేను గ్రహించడం తప్పు అనుకొని మళ్ళీ ఇంకా చేయి కలిపాడు. క్లియర్గా ఆవిడ ఎవరో ఇంకో ఉంచుకోయిందా ఎవరో ఈయనకి చూపించేస్తున్నాడు దేవుడు. చూశాడు, ఇది ఎలా సాధ్యం ప్రభువా? నీ అభిషేకం ఇతని మీద పనిచేస్తుంది కదా, ఒక తప్పుడు మనిషి మీద ఎలా పనిచేస్తుంది అనుకొని, ఒక తప్పుడు వ్యక్తి మీద ఎలా పనిచేస్తుందని ఆయనకి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏటిలాగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది ఒక బుర్ర పాడైపోయింది అనమాట. ఏం చేయాలో అర్థం అవట్లేదు. లాభం లేదని గృహకి వెళ్ళిపోయాడు. గృహకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇదేంటిది, నేను చూడడం రాకపోయింది, చూశాను ఇది. ఒకడేమో యథార్థపరుడు, ఒకడేమో అన్యాయస్తుడు అయినప్పటికి కూడా ఈయన మీద పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది అసలు? ఒక అన్యాయస్తుడికి పని చేయకూడదు కదా, ఈ అభిషేకం ఎలా పనిచేస్తుందని ఆయన అంటుంటే, గృహ దగ్గర బాగా ప్రార్థన చేస్తుంటే పడపడ బైబిల్ గాలికి ఎగిరిపోయి హెబ్రీ రాసిన పత్రిక అండ్ 6వ అధ్యాయానికి వచ్చి ఆగిపోయింది. గాలికి లే అనుకొని ఇంకా మూసాడు. మరలా దేవుడు వచ్చి ఏం చేశాడంటే, బైబిల్ మళ్ళీ తెరిచి హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరిచి మళ్ళీ చూపించాడు. అక్కడ ఏం రాయబడిందంటే, మీరు తీసి చదువుతారా? అక్కడ దేవుడు ఏం చూపించాడంటే, రే నాన్న, వర్షం మాత్రం ఒకటే, కానీ ముళ్ళు పొదలో మీద కూడా పడుతుంది, నీకు తెలుసు కదా అని అడిగాడు. వర్షంది ప్రాబ్లం కాదు, ఇప్పుడు ఆ కింద ఉన్న ముళ్ళుది ప్రాబ్లం. రెండిటి మీద వర్షం కురుస్తుంది కదా, గోధుమల మీదను గురుగుల మీదను. 7వ వచనం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తొప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. వర్షం మాత్రం రెండింటి మీద పడుతుంది. అయితే అప్పుడు అర్థమైంది, ప్రభువా నేనే బుర్ర తక్కువ, నాకు అర్థం కాలేదు. ఇలాంటి వాడి మీద ఎలా పరిశుద్ధాత్మ పనిచేస్తే అర్థాలు ఆయన అన్య భాష మాట్లాడితే ఈయన అర్థం చెప్పేస్తాడు. ఈయన తీరం వచ్చి వస్తే ఇడు ఎదవల్లోని నర. అర్థమవుతుంది మీ అందరికీ? దరిద్రుడు. అలాంటి దరిద్రుడి మీదకి పరిశుద్ధాత్మ గింజుకునేవాడు. అభిషేకం అనేది మంచిదే, కానీ ఆ కింద విత్తనం ఏదో అనేది డిసైడ్ చేసుకొని గమనించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది బైబిల్ పట్టుకొని ఉన్నారు, లోకంలో ఎంతమంది బ్రతుకుతున్నారు దాన్ని పట్టుకొని. డూబ్. ఒకవేళ నిజమైన వాడైతే వాక్యమును చెప్పినట్టుగా ఆయన ఫలాలు తీసుకుని వస్తాడు. ఈ రెండింటిని తేడా మనం గమనించాలి. అందుకే ప్రవక్త గారు చాలా ఉదాహరణలు చెప్పాడు. ఈ రెండింటికి గమనించడం మనకి ఈ అంత్య దినాల్లో ఇలాగ దగ్గర సంబంధం కలిగిన దయ్యమాత్మ కూడా నరకానికి వెళ్ళిపోవలసిన వాళ్ళు కూడా దీన్ని అనుకరణ చేస్తారని చెప్పాడు.
అనుకరణ చేస్తారు. నరకానికి వెళ్ళిపోవలసిన వాళ్ళు కూడా యాక్షన్ చేస్తారు క్రైస్తవుల్లాగా. అది మనం గమనించవలసిన బాధ్యత మన మీద ఉంది. నరకానికి వెళ్ళిపోవలసిన వాడు ప్రవర్తన ఏదో, మరి పరలోకానికి వెళ్ళవలసిన వాడి యొక్క ప్రవర్తన ఏదో మనం చూసుకోవాలి. అసలు నీ గుణలక్షణం దేనికి సంబంధించి ఉంది? నీ యొక్క నడవడి వాక్యానికి సంబంధించి ఉందా లేక నరకానికి సంబంధించి ఉందా అనేది పరిశీలించాలి. వాక్యం విన్న తర్వాత నీ లోపల ఏం పనిచేస్తుంది, వాక్యం విన్న తర్వాత నీ లోపల ఏ విధంగా వాక్యం పనిచేస్తుంది అనేది పరిశీలించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకటేమో దయ్యముది, ఒకటేమో దేవుడిది. కానీ అభిషేకం మాత్రం ఇద్దరికి ఒకటే, వర్షం మాత్రం ఇద్దరికి ఒకటే, కానీ జీవితాలు మాత్రం వేరు. అర్థమైందా మీ అందరికీ? అలాగా మనం పరిశీలించాలి. అందుకే బ్రహ్మం గారు చెప్పారు, దేవుడు తన గుణ లక్షణము ద్వారా గుర్తించబడను అనే మెసేజ్లో ఆయన ఏం చెప్పాడంటే, చూడ్డానికి నేను ఎలా చూపించాలో ఎప్పుడు అర్థం అవట్లేదు. చూడ్డానికి 2 బొట్టల వేలు సమానంగా ఉన్నాయా లేదా? మాట్లాడరు. సైజు బాగుందా? సమానంగా ఉందా? అంత మాత్రం 2 ఒకటాన్ని వస్తావా ఏట? చూడ్డానికి ఒకేలాగా ఉన్నాయండి పాస్ట్ గారు, ఒకటేనండి అంటావా ఏట? నేను ఒకటి అవ్వదు. అది దీని గీతలు వేరు, దీని గీతలు వేరు, కానీ చూడ్డానికి మాత్రం. అలాగే చివరి దినాల్లో ఈ అబద్ధ అభిషేకులు కూడా దగ్గర సంబంధం కలిగి ఉంటారు. దగ్గర సంబంధం. వాళ్ళు కూడా దేవుడి నామంలో ప్రవచిస్తుంటారు, వాళ్ళు కూడా దేవుడి నామమే బోధిస్తుంటారు, వాళ్ళు కూడా దేవుడి కోసమే మాట్లాడుతుంటారు, కానీ జీవితాలు మాత్రం వేరు. వింటున్నారా? అందుకే మీకు చెప్తున్నా, మీరు కూడా వాక్యం అంటే మీ లోపల ఫలం చెందుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో పని చేయట్లేదు అనుకో, ఈ వాక్యం నీ లోపల పని చేయడము లేదనుకో, ఈ వాక్యం నీ లోపల పని చేయకుండా ఆరిపోయి నీ లోపల తొప్పే పెరుగుతుందనుకో, ఆలోచించు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఎక్కడికో. అది గమనించమని చివరి దినాల్లో మనకొక హెచ్చరిక. చివరి దినాల్లో, ఈ దినాల్లో అబద్ధపు క్రైస్తవులు, అబద్ధపు సేవకులు, అభిషక్తులు ఎక్కువైపోతారని ముందే చెప్పాడు. కానీ నిజమైన అభిషక్తుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు ఒక్కడే. అభిషేకం పొందిన వాళ్ళు అనేకులు. అర్థమైందా మీ అందరికీ? వాళ్ళు అబద్ధపు అభిషేకం కలిగిన వాళ్ళు, అంటే తప్పుడు ఇత్తనం కలిగిన వాళ్ళు. అందుకే ఇప్పుడు ఎలా పోలుస్తాం? ఈ 2000 ఒకటైనప్పుడు మాత్రమే 8వ పేరాలో అందులో చెప్తున్నాడు, హబ్బులో దేవుడు తన గుణ లక్షణం ద్వారా గుర్తించబడతాడు. మరి అబద్ధము కూడా తన గుణ లక్షణాల ద్వారా గుర్తించబడాలి. మాట్లాడరండి బెదరు. గొర్రెకి మేకకి తేడా ఉంటుంది. మేక ఏటో గొర్రె ఏటో నువ్వు ఎలా చెప్తావు? దీనికి సంబంధించిన గుణ లక్షణాలు దానికి ఉంటాయి. ఏమంటారండి గుణ లక్షణాలు మీ భాషలో? మొఖాలు ఎలా పెట్టారంటే, ఆ గుణ లక్షణాలు అంటే మాకు ఏటో తెలియదు, నువ్వెందుకు అలా అరుస్తున్నావు అన్నట్టు పెట్టారు మొఖాలు. గుణ లక్షణాలకి మీ భాషలో ఏమంటారు ఇస్సాక్ బెదరు? మీ భాషలో పదాలు లేవు గల. గుణ లక్షణం అంటే నీ పనితీరు, నీ పని చేసే పద్ధతి, నీ స్వభావము అంటారు. ఏమంటారన్నా మీ భాషలో? బాబు సుఖాపో చెప్పంటారా? ఈ భాషలో ఈ గుణ లక్షణం అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పదముందుగా నీకు తెలీదా? మరి ఏమని చదివేస్తున్నారు నాయన మీరు? ఏటుంది మీ బైబిల్లో పని? సరే నేను వివరిస్తాను. బగినపల్లి చెట్టు తెలుసా? మామిడికాయలు. అది కూడా తెలీదా మీకు? నమస్కారం తల్లి, చెప్పండారా? బగినపల్లి కాయ యొక్క గుణ లక్షణం, ఆ కాయ తాలూకు రూపు వేరు. కలెక్టర్ కాయలు ఎంతమంది తెలుసు? అది కూడా తెలీదా? ఇదిగో తెలియదు అట వాళ్ళకి. కలెక్టర్ కాయలు తెలుసా? అది ఎలాగుంటుంది దాని రూపు?
రెండిటికి ఏమని పిలుస్తాం? మామిడికాయలే. కానీ కలెక్టర్ కాయలకి ఒక గుణం ఉంది, బైనపల్లి కాయకి మరొక గుణం ఉంది. అర్థమైంది కదా? బైనపల్లి కాయ తింటే కొద్దిగా తీగ ఉంటుంది, కలెక్టర్ కాయ తింటే అబ్బా ఎలా తెలిసిపోయింది. అలాగే ఒక దేవుని మనిషి యొక్క గుణలక్షణం, స్వభావము, ఆయన యొక్క పద్ధతి వేరుగా ఉంటుంది. అలాగే అయితే 8 స్లో చేయి, ఇక్కడ ఎవరు లేరు ఆపరేటర్లు. అలాగైతే దరిదాపుగా సమస్తము దాని యొక్క గుణ లక్షణముతోనే ఉంటుంది. ఆయన ఆపు, రెడ్ వైరు కొద్దిగా ఓకే చూడండి. అలాగైతే దేని యొక్క గుణలక్షణం? దాని యొక్క గుణలక్షణముతో ఉంటుంది. దాని గుణలక్షణముతో ఉంటుంది. జాగ్రత్త వినండి. కొందరు సరిగ్గా ఎడమ చేతి ఓటము గలవారు. కొంతమంది ఎలాగుంటారు? ఎడం చేతితో రాయి ఇసురుతారు, ఎగల కాదు. కొంతమంది కుడి చేతితో ఇసురుతారు, కానీ ఇద్దరు మనుషులే. ఓకే చూడండి ఇక్కడ ఏమంటాడు? కొందరేమో కుడి చేతి ఓటం గలవారు, కొంతమంది కుడి చేతి ఓటం కలిగిన వారిద్దరు కూడా తమను తాము ఎలా ప్రవర్తింప చేసుకుంటారో అది వారి వారి యొక్క గుణ లక్షణమై ఉన్నది. అచ్చా, ఎడం చేతితో ఇసిరినవాడు గుణ లక్షణం వేరు, కుడి చేతితో ఇసిరినవాడు గుణ లక్షణం వేరు. తర్వాత ఇంక రాయబడింది, వారు తమ్మును తాము ప్రవర్తింప చేసుకునే రీతిని బట్టి వారిని మీరు చూచి ఎడం చేయి వాటమోడరా, కుడి చేతి వాటమా, కుడి చేతి వాటమోడరా అని అంటాడు. ఒకడేమో పెన్ను పట్టుకొని పడ ఎడం చేతితో రాసి వెళ్ళిపోతాడు, ఒకడేమో కుడి చేతితో పడ రాసుకొని వెళ్తాడు. అప్పుడు ఎలా పోల్చేస్తావు ఆయనకి? దాన్ని చూసేవారు చెప్తుంటారు. పద్ధతిని బట్టి, ఆ రూలుని బట్టి ఒకడు ఎడం చేయోడు, వాడు కుడి చేయోడు అని పట్టుకుంటావా లేదా? అయితే దేవుని వాక్యంలో వాళ్ళకి ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు పట్టుకోవాలి కదా మరి. ఇది మాత్రం పోల్చేస్తారు బేగా. అర్థమైందా? కూర ఇచ్చేస్తే మాంసము, చికెను, తంగిలి వండిసి పెడితే ఈ మొక్క బట్టి చెప్పేస్తారు, ఇది తంగిలి, కసింజల్ అనుకొని, ఇది కసింజల్. ఎలా పోల్చావమ్మా? దీని రుచి వేరు, దాని రుచి వేరు. మాట్లాడరు అంటే దాని గుణలక్షణాన్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి, దానికి ఉన్న టేస్ట్ని బట్టి పోల్చేస్తావు నువ్వు. అమ్మా తంగిలి అంటే చాలు మొక్కలు సంతోషం అయిపోతుంది. ఒకటి వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నాశనం అయిపోకూడదు, ఆ దయ్యం మీకు పట్టుకోకుండా తప్పించాలని నా బాధ, నా యాతనంతా ఆ దయ్యపాత్మ నుండి మీరు సైడ్ అవ్వాలని నా కోరిక. ఎలా పోల్చేస్తారమ్మా? అది పోల్చేస్తారా లేదా? ఆడు ఎడం చేతితో రాస్తాడు అనుకో, ఎడం చేయి వాటం కలిగి ఉండని వేస్తారు, కుడి చేతితో రాస్తే కుడి చేయి వాటం కలిగి ఈజీగా పట్టేస్తారు. అలాగే స్వభావాన్ని బట్టి మనం ఎరగాలి, పోల్చాలి. నీ లోపల ఏం పని చేస్తుందన్నది నువ్వు ఎరగాలి, నువ్వు పోల్చుకోవాలి. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రం క్రైస్తవురాలు గట్ట అయిపోవు. ఈ వాక్యం ఎవరి లోపల పని చేస్తుంది అది దాన్ని బట్టి గుర్తించాలన్నా, గుర్తించాలి. వాక్యం నీ లోపల పనిచేస్తుందా లేదా అనేది నువ్వు గుర్తించాలి. వాక్యం నీ లోపల పనిచేస్తుంది, వాక్యానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, వాక్యానికి నువ్వు గౌరవిస్తున్నావు, వాక్యానికి నువ్వు లోబడుతున్నావు, వాక్యం చెప్పినట్టుగా చేయాలని నీకు మనసు కలిగి దాన్ని చేస్తున్నావు అంటే నువ్వు అవతలోటికి సంబంధించినోడు. వాక్యం వింటున్నావు, ఆమేన్ అంటున్నావు, సంతోషిస్తున్నావు, హల్లెలూయా అంటున్నావు, నీ బుద్ధిని నువ్వు చూపించుకుంటున్నావు అంటే అర్థమేంటి? అభిషేకం మంచిదే కానీ యత్నాలు తేడా. నేను చెప్తున్నా, ఈ చివరి దినాల్లో రెండు ఒకలాగే కనబడతాయి కానీ ఒకటి ఒరిజినల్ది, ఒకటి డూప్లికేట్. యేసయ్య అన్నాడు ఈ చివరి దినాల్లో అలాగ ఉంటుందని. నువ్వు చూసి ఏమనుకుంటావు అంటే, హే మనోడే ఈడు కూడా క్రైస్తవుడే అనుకుంటావు, కానీ కాదు సోదరుడా. అందుకే నేను చెప్తున్నా, ఒక పొలంలో ఉన్నంత మాత్రాన అన్ని గోధుమలు అవ్వవు, మధ్యలో గురుగులు కూడా ఉంటాయి. అందుకే నేను చెప్తున్నా, అందుకే మరి చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, మరియు గుర్తుంచుకోండి యేసు అలాంటి దానినే ఒకటి కలిగి ఉన్నాడు. కొద్దిగా పెంచాలి ఇంకా. అదే ఒకటి కలిగి ఉన్నాడు. ఉన్నాడులే. అదే ఒకటి కలిగి ఉన్నాడు. ఓకే. అదే రెండు చేతులు దరితాపుగా ఒకే రీతిగా రెండు చేతులు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఇప్పుడు పెట్టి చూడండి, ఎలాగా సమానంగా ఉందా? చెక్ చేయండి అమ్మా. మా పొడవ ఏళ్ళు గట్ట అయిపోయిందట మీకు.
సమానంగా ఉన్నాయా? తేడా ఉందా? కానీ రెండు చేతులు ఒకటి కాదు, రెండు చేతులు ఒకటి కాదు. అవి ఒకే రీతిగా ఉన్నాయా? ఒకే రీతిగా ఉన్నాయా? అయితే ఒకే రకమైన బొట్టల వేలు ముద్రలు మీరు కలిగి ఉన్నారా? జరగని పని. ఒకేలాగా ఉన్నప్పటికి కూడా ఒకలాగా ఉండవు. ఓకే, తర్వాత వేలి ముద్రలను గమనించండి. వేలి ముద్రలు గమనించండి. చిన్నవేని, చిన్నవేని, చూపుడు వేలు, చూపుడు వేలు, వాటి వాటి ముద్రలు కలిగి ఉన్నాయి. వాటి గుణ లక్షణాలు వాటికి ఉన్నాయి. దీని బుద్ధి వేరు, దీని బుద్ధి వేరు, దీని బుద్ధి వేరు, దీని బుద్ధి వేరు. మాట్లాడరు. దీని బుద్ధి వేరు. దేవుడు ఎలా సెట్ చేశాడు చూడండి. ఓకే, తర్వాత సరిగ్గా కుడి చేయి మరియు ఎడమ చేయి. కుడి చేయి ఉంది, ఎడం చేయి ఉంది. సాధారణంగా ఒకే విధంగా ఒకే వేలను కలిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, కనిపిస్తాయి గాని ఖచ్చితంగా అంతే. కానీ రెండు ఒకే పరిమాణంలో ఉన్నట్టుగా ఉన్నా వాటిలో అక్కడ ఉన్న ఒకే భేదమేమనగా ఏంటంటే తేడా దీనికి దానికి. ఒకటి కుడి చెయ్యి, ఒకటి ఎడమ చెయ్యి. ఓహో, ఇందులో కూడా తేడా ఉందా? సమానంగా కనబడ మా ప్రవక్త ఏం బోధించలేదు. మీరు చదవాలే కానీ పరలోకపు ఆహారం బస్తాలు ఇచ్చేసాడు మనకి. బస్తాలు ఇచ్చేసాడు మనకి. నిజం చెప్తున్నాను, నువ్వు గ్రహించాలి, జీవించాలనుకున్నోడికి ఫుల్గా ఇచ్చాడు. చదవాలి. రెండు చేతులు ఒకలా కనబడినా రెండు చేతులు ఒకటి కాదు. రెండు ఏళ్ళు ఒకలా కనబడినా రెండేళ్ళు ముద్రలు వేరు వేరు. అందుకే అంటాడు, ఎడమ చేయి పెట్టు. అవి పెట్టేశాను కదా, మరెందుకు రెండు చేతులు ఒకటే అంటే పని చేయదు. లేదు, కుడి చేతి పెట్టు అంటాడు. క్యా హోగ్యా యార్. ఇది వేరు, ఇది వేరు. అర్థమైందా? చూడడానికి ఎలాగొంది చెప్పండి అమ్మా. రంగు, గోర్లు, సైజు, మోడలు, కలరు చెప్పండి అన్నీ ఒకలాగా ఉన్నాయా? మీది ఒకటి గులాబీ రంగు ఉందా చెయ్యి. అదే చెప్తున్నాను నేను. రెండు ఒకలా కనబడుతున్నాయి కానీ ఒకటి కాదన్ను. ఈ యొక్క చివరి దినాల్లో క్రైస్తవులని చెప్పినంత మాత్రం ఒకటి కాదన్నోయ్. అమ్మోయ్, మోసపోకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. అర్థమైందా? వీళ్ళిద్దరు నిలుచుకుంటున్నారు చూడు, నిలుచుకుంటున్నారు. ట్రాక్టర్ నడుపుతారు ఇప్పుడు. నేను ఉంటే భలేగుండ్రా, పులుల పట్టులు దులుపుతాను మీకు. రేగుల పాడులో పులుల పట్టు దులుపుతాను మీ మీద. నిలుచుకుంటున్నాడు, డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఏడు చేయాలా? పడుకొని పోతే బాగున్నాను నెట్ అల్లా మూలకెళ్ళి పడుకుంటే లేచిపోయి వెళ్ళిపో. ఇప్పుడు నేను అన్నాను కాబట్టి నిద్ర వెళ్ళిపోయింది. కాసేపు పోతే వస్తాడు ఇంకా మళ్ళీ. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మా ప్రవక్త ఇంకేమన్నాడు కిందకి. నువ్వు చెప్పగలిగిన భేదం ఏంటంటే ఒకటి ఎడమ చెయ్యి, ఒకటి కుడి చెయ్యి. అచ్చా, ఇంకా అలాగైతే దానిలో యేసు ఇలా చెప్పాడు కదా. యేసు ఏం చెప్పాడు కదా? నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ వదిలిపెడతాను. మత్తయి 24వ అధ్యాయంలో యేసు అన్నాడు ఏమని? కాబట్టి చివరి దినములలో, ఏ దినాల్లో? ఈ దినాల్లోనే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చేటట్లుగా ఆత్మ యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటాయి. పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణాలు వేరేగా ఉంటాయి. దైవపు ఆత్మ యొక్క గుణ లక్షణాలు వేరుగా ఉంటాయి. ఆత్మ అన్నంత మాత్రం ఏ ఆత్మ అవుతుందో చెప్పాలి నువ్వు. ఈ ఆత్మ యొక్క గుణ లక్షణం. అందుకే అబద్ధ ప్రవక్తుల యొక్క గుణ లక్షణము, నిజమైన ప్రవక్తుల యొక్క గుణ లక్షణము రెండు తెలియాలి మనకి. ఏంటన్నారు? అబద్ధ ప్రవక్తులకి చాలా మంది ఏమన్నా అబద్ధ ప్రవక్తులు వస్తారండి అని అంటుంటారు. అదే నిజమైన ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు డూప్లికేట్ వస్తాడని తెలుసు, మరి నిజమైనది ఏం చేస్తాడో తెలియాలి కదా. ఎలాగ నువ్వు గుర్తించేస్తావు? నీ దగ్గరకు వచ్చి నోట్లన్నీ అబద్ధ నోట్లన్నీ వదిలేస్తావా? మంచి నోటు యొక్క గుణ లక్షణం తెలిసి తీసుకుంటావు కదా. అది చేయాలి కదండి. అందుకే పుసుక్కున ఈరోజు క్రైస్తువులకి ఏం నేర్పించారంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. అయితే నిజమైన ప్రవక్త ఏం చేస్తాడు చెప్పు. నిజమైన ప్రవక్త ఏం చేస్తాడు చెప్పు ముందు. ఆ నిజమైన ప్రవక్త ఫాలో అవుదాం. ఆ నిజమైన ప్రవక్త గురించి నీకు తెలిస్తే కదా చెప్పడానికి. తెలిస్తే కదా నేను అంటున్నదే. పుసుక్కున అందరికీ దొంగోడు అనేయడం కాదు, అందరికీ పోలీసులాగా చూడకూడదు. పోలీసుడు ప్రతి ఒక్కడికి దొంగోడులాగే చూస్తారు. ఎందుకు వచ్చాడు ఏంటి అందరికీ అనుమానంతో చూడడం. నిజమేనా?
ఆయన దృష్టిలో అందరూ దొంగలు కాలే అనుకుంటారు. ఇంకేం డైలాగ్ కొడతారు తెలుసా? నువ్వు వెళ్ళావట అక్కడికి, నువ్వు అటు పక్క వెళ్ళకపోయినా నువ్వు అటు వెళ్ళావట, చూశారు మా వాళ్ళు చెప్తున్నారు, అటు వెళ్ళావట, నువ్వే దూరావట వాళ్ళ ఇంట్లోని అని చెప్తుంటే నిజమైన వాడికి గుండెకాయలు చీరెత్తుంటాయి అనమాట. నేనెప్పుడు వెళ్ళాను, నేనెప్పుడు చేశాను అనుకోని. అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరికి అనుమానించి చూస్తారు. ఈ అబద్ధ ప్రవక్త ఎవడో నిజమైన ప్రవక్త ఎవడో, ఈ అబద్ధమైన ఆత్మ కలిగిన వాళ్ళు తెలియదు. ఇంక వచ్చిన బాధ ఎవరన్నా అబద్ధమని దొంగోడే దొంగ. మా రాజంలో నేను ఒకసారి ప్రేయర్ అవుతుంది, ఒక ఇంట్లో దూరిపోయి ఆడికి పరిగెట్టెత్తుంటే ఆడే దొంగ పట్టుకో అంటే ఆడికి ఎవరు పట్టుకోవట్లేదు, ఆడు పారిపోతున్నాడు. అబద్ధ అభిషేకం కలిగిన వాళ్ళే నిజమైన దానికి అబద్ధం అంటారు. గుర్తుపెట్టుకో, యేసుప్రభుకి ఎవరు బయల్జెబూల్ అని పిలిచారు, ఎవరు దయ్యం అని పిలిచారు? ఆ లోపల ఉన్నదేంటి? అబద్ధపు ఆత్మ. నిజమైన ఆత్మ కలిగిన వాడు దేవుడికి మాత్రం ఏం ముద్రేశారు? ఆయనకి దయ్యం అన్నారు, దయ్యమే ఇంకో నిజమైన వాడికి దయ్యం అంటారు. ఈరోజు కూడా అంతే, ఈరోజుకు అంతే. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకుంటామంటే వాక్యము ద్వారా. వాక్యమే చూపించగలదు. ఈ వాక్యమే అర్థమై ఉన్నది. అర్థము జరిగిపోయిన దానికి చూపించదు. మీకు నేను మరీ చెప్తున్నా, అర్థము జరిగిపోయిన దానికోసం చూపించదు. ఇప్పుడు నువ్వు ఎలాగొన్నావు అది చూపిస్తుంది. నేనేదో మాట్లాడుతున్నా. నువ్వు 10 సంవత్సరాల క్రితం ఎలాగొన్నావో ఇప్పుడు వెళ్ళి అర్థం వెళ్ళి నీకు చూపించదు. ఈ వాక్యము ఇప్పుడు ఎలాగొన్నావో, ఇప్పుడు ఏ మాడిపోయిన ముఖంతో ఉన్నావో అదే 10 సంవత్సరాలు ఎలాగుండోని అర్థమా? అది చూపించవంటే జరగని పని. ఇప్పుడు నువ్వు ఎలాగొన్నావు చూడు. చాలామంది అంటుంటారు దేవుని వాక్యం దగ్గర, ఒకప్పుడు నేను ఎంత ప్రార్థన చేసేవాడిని, ఎంత జీవితం జీవించేవాడిని అని నువ్వు వాక్యం దగ్గర వాదిస్తే ఏమంటారు తెలుసా? ఇప్పుడు నీ బసడా ముఖం చూసుకో ఎలాగొన్నావు అని అంటుంది. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, అర్థం అనేది ఆ టైంకి నువ్వు ఎలాగొన్నావో నీకు చూపిస్తుంది. ఒకప్పుడు నువ్వు ఎలాగొన్నావో చూపించదు. ఎంత గొప్ప అర్థం ఇది! విచిత్రం అన్నమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ 2 అభిషేకాలకి పట్టుకోవడం ఎలాగంటే, బ్రహ్మం గారు చెప్పారు, దీన్ని ఎలా పట్టుకుంటామంటే దాని గుణలక్షణం. ఇప్పుడు ఈయన గుణలక్షణం బట్టి ఈయన తప్పుడు మనిషి అని అర్థమైపోయింది బ్రహ్మం గారికి. ఆయన గుణలక్షణం ఏంటి? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఇంకొక దానికి మాత్రం ఉంగరాలు జుత్తు కలిగిన దానికి, నాలాగా ఉన్నదానికి ఇంకొకరి దగ్గర ఉంచుకున్నాడు. అంటే అర్థం చేసుకోండి, నాలాంటి కలరు. ఆయనకి ఎంత ఇష్టమో. ఆమె ద్వారా కూడా 2 పిల్లలు ఉన్నారు, పిల్లలకి చూపించాడు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఆ జుత్తు ఉంగరాల రంగు ఆయమ్మ ఉంగరాలు ఉంది. ఆమె పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. ఏ ఇంట్లో ఏ నెంబర్లో ఉన్నారో చెప్పి ఈయనకి తెలిసిపోయింది. యావో, అది ప్రవక్త యొక్క స్వభావము. అర్థమైంది మీ అందరికీ? అదే డూప్లికేట్ ప్రవక్త అయితే, అల్లు అక్కడ మరియమ్మ ఉందే, ఆమె నడుము నొప్పి. ఎంతమంది మరియమ్మల పేర్లు పెట్టుకుంటారు, ఎంతమంది ఉంటారు. ఎవడో మరియమ్మ, ఏదో ఒక అమ్మకి నడుము నొప్పి రాదా? ఆ అమ్మ అనుకుంటుంది నాకే చెప్పాడండి స్పష్టంగా పాస్ట్ గారు అంటాడు. అలా కాదు, అడ్రస్ క్లియర్గా. నిజమైన దైవజనుడు, నిజమైన అభిషేకం, నిజమైన ఆత్మ అయితే అడ్రస్ చెప్తాడు, ఇంటి డోర్ నెంబర్ చెప్తాడు. ఆమె ఎవరో ఈ మొన్న వారము ఏ డాక్టర్ చూపించుకుంది ఆ డాక్టర్ పేరు చెప్తాడు. మొత్తం పుట్ట మొత్తం లాగేస్తాడు ఏరులతో సహా. ఇది కదా అంటే, అవును ఇది ఎవరికి తెలియదు కదా, ఈయనకి ఎలా తెలిసిపోయింది? అదే కదా నువ్వు దగ్గర ఉన్న స్త్రీ గమనించింది. నువ్వు ప్రవక్తవయ్యా ఎలా పట్టుకోగలిగింది? ఆమె సీక్రెట్ గా 6గురితో నడుస్తుంది, చీరలాగా ఒకరికొకరు మార్చేస్తుంది. ఆమె ఎవరికి తెలియదు, అది ఈమెకే తెలుసు ఎంతమందితో వెళ్తుంది అనేది. కానీ ఈయన మాత్రం నువ్వు నిజమే చెప్పితివి, ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాదు. అరే ఇంట్లో పడుకోబెట్టి వచ్చింది అనమాట. ఇప్పుడు ఎంత కిలాడి! ఆయన ప్రవక్త ఆత్మ ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు. ఆమె గ్రహించింది ఇది ప్రవక్త యొక్క స్వభావం. ఈ మేము ప్రవక్తలు అని చెప్పుకునే ఎవరికైనా చెప్తున్నారుగా,
అంటే ఇదేదో ఆత్మ తేడాయే. అబద్ధపు అభిషేకం అన్నమాట ఇది. నిజమైన అభిషేకం అయితే పేర్లతో సహా చెప్పాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చివరి దినాలు ఎవరు వస్తున్నారు? అబద్ధ ప్రవక్తులు, అబద్ధ క్రీస్తులు. అబద్ధ క్రీస్తులు వచ్చి ఏం చేస్తారు? సాధ్యమైతే నిజమైన వాళ్ళకి కూడా మోసం చేస్తారు. ఎందుకంటే రెండు ఒకలా కనబడతాయి కదా. నువ్వేమనుకుంటావంటే ఇది పర్లేదు బెదరు, వాళ్ళు కూడా ఉన్నట్టుగా అలా దంచేస్తున్నారు అనుకో, అలాగా అరే. కానీ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తే దీని రేఖలు వేరు, దీని రేఖలు వేరు. వింటున్నారా? అందుకే తెలుసుకొని ఆరాధన చేయాలమ్మా. నువ్వు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, ఇక్కడికి వచ్చినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. నీ లోపల అసలు ఏ రేఖ పరిగెడుతుందో చూడు, నీ లోపల ఏం జరుగుతుందో చూడు. వాక్యం విన్న తర్వాత వాక్యముగా నువ్వు మారుతున్నావా, లేక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉన్నావా? దీన్ని బట్టే నీ లోపల ఏ అభిషేకం పనిచేస్తుందో చూడొచ్చు. అందుకే ఈ అబద్ధ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తలకి తేడా గమనించడానికి బైబిల్లోనే ఉంది సూత్రం. బైబిల్ సూత్రం చదువుదుమా? ఎంతమంది బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నారు? అబద్ధ ప్రవక్తికి నిజ ప్రవక్తికి తేడా ఏంటో బైబిలే చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతాం. తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎవరైనా అబద్ధ ప్రవక్తలు వస్తారండి, అయితే నిజమైన ప్రవక్త ఏమేం చేస్తారో చెప్పండి అనండి. ఇది తేడా తెలియకపోతే అది ఎలా పట్టుకుంటావు? దొంగ నోటికి నిజమైన నోటికి తేడా తెలియపోయినాడా? అన్ని దొంగ నోట్లైనా తెలగా. ప్రవక్తయే గాని కలలు కనేవాడు గాని, ఎవడైనా కలలు కనేవాడు గాని నీ మధ్య లేచి, మీ మధ్యలో లేచి, నీ ఎదుట సూచక క్రియనైనను, అబ్బో మహత్కార్యమనైనను ఓలమ్మో చేసి నీవు ఎరుగని ఇతరి దేవతలను అనుసరించి పూజింతురము రెమ్మని చెప్పిన ఎడలా. క్యా బాత్ హై? ఒకవేళ అద్భుతాలు జరగచ్చు, సూచక్రియలు జరిగించవచ్చు, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగులు బాగైపోవచ్చు. అయితే దేవుడు వాక్యానికి తప్ప ఇంకొక దాని వైపు లాగుతున్నాడు అనుకో, నేనేది చెప్తున్నాను, వాడి మాట వినొద్దని రాయబడింది బైబిల్లో. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను, ఒకవేళ జరిగినప్పటికీ ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఇది బైబిల్ ఆర్డర్. ఎంతమంది ఆమెను అంటారు దీన్ని? ఏమి ఇప్పుడు వరకు అనలేదు? వాక్యమే సత్యమన్నా అవతలోడు ఎంత అద్భుతాలు చేస్తాడో పక్కన పెట్టు, సూచక్రియలు చేస్తాడో పక్కన పెట్టు. ఆయన కలలు కనేవాడు, కలలకు అర్థం చెప్పినప్పటికీ కూడా వాక్యము నుండి సైడ్ చేస్తే, వాక్యము నుండి మనకి దూరం చేస్తే, వాక్యము చెప్పింది నమ్మకపోతే, కొద్దిగా సైడ్ చేస్తున్నాడు అనుకో, అలాంటి వాడికి మనం ఫాలో అవ్వనవసరం లేదు. అది అబద్ధ ప్రవక్తికి పట్టుకోవడం. అందరూ చెప్పండి. నేను అందుకట్ట విలియం మేరీ బ్రనహం గారు ఎక్కడ వాక్యం నుండి సైడ్ చేశాడో చూపించు. బైబిల్ ప్రకారం కొలాలి కదా, ఇదే కదా మన మీటరు, ఇదే కదా మన కొలబద్ద, ఇదే కదా మన గుండు సూది. కొలిసి చూపించు. నేను ఇక్కడ గోడకు చూసి ఏం మేస్త్రి కట్టాడు ఇది వంకగా అనేస్తే అవుద్దా? ఇలాగ కొలిసి గుండు సూది వేసి చూడమే ఎంత దూరం వెళ్ళిపోయింది ఆ గుండు సూది. అందుకే ఆ మేస్త్రి కాదు అని నేను తీర్పు తీర్చిన ఒక అర్థం ఉంది. నేను ఇలా చూడగానే ఎవడో దొంగ మేస్త్రి వచ్చాడు ఇక్కడికి కట్టేశాడంటే ఒప్పుకుంటాడా? అక్కడ కానీ దగ్గర కానీ ఆ మేస్త్రి ఉంటే పిలక పట్టుకొని ఎలాగ దొంగ అని చెప్పు అంటాడు. మేస్త్రిలారా మీకోసమే చెప్తున్నాను, వింటున్నారా? నేను అనేస్తే అవదు, నిరూపించాలా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒక అబద్ధాభిషేకం కలిగిన వాడు సూచక్రియలు అద్భుతాలు అవి జరిగినప్పటికీ కూడా వాడు గాని యెహోవా నుండి సైడ్ చేసి ఇంకొక దానికి చేద్దుము రండి అన్నాడంటే అలాంటి వాళ్ళకి ఫాలో అవ్వద్దని రాయబడింది బైబిల్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా,
నేను ఛాలెంజ్ చేస్తున్నా, విలియం మేరీ బ్రనహాం ఏ మాటని బట్టి సైడ్ చేశాడో చూపించు. వాక్యాన్ని బట్టి, వాక్యం వైపు తిప్పాడా, వాక్యం బయటికి తీసుకెళ్ళాడా చూపించు. అప్పుడు మేము నమ్ముతాం అబద్ధ ప్రవక్తని. మీరు అబద్ధికులు, మీ మీద ఉన్న అబద్ధ అభిషేకం ఉందని నేను నిరూపిస్తా బైబిల్ ద్వారా. బైబిల్లో లేనిది, వాక్యములో లేనిది, ప్రజలకు లేనిది చేయటానికి తిప్పుతున్నారంటే మీ మీద ఉన్న అభిషేకం ఏంటి నాన్న? మీరు అనొచ్చు, నేను ఒక దర్శనం కన్నాను, అలా ఇంట్లో పలానా జరుగుతుందని. అది జరిగిపోయింది తెలుసా అంటే 100 1000 జరగనే, నాకెందుకు అవన్నీ? నాకు కావలసింది వాక్యము కొలబద్ద, గుండు సూది, జెరుబ్బాబెలు చేతిలో గుండు సూది, అది కొలుస్తుంది. ఆమేన్. అందుకే ప్రవక్త ఏమైనా తెలుసా, వాక్యములో లేనిది ఎవడైనా చెప్తే నమ్మద్దు. వాక్యం, నేనైనా సరే నాకు వచ్చిన దర్శనాలు అవనే, నాకు వచ్చిన కళలు అవనే, వాక్యముతో ముడేసి నేను చెప్పకపోతే, వాక్యములో లేకపోతే అది నమ్మక్కర్లే. నేను చెప్పిందంతా వాక్యం అయినట్లయితే దాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పే డేరింగ్ కలిగిన ఒక నిజమైన ప్రవక్త ఆయన. అందుకే ఈ కాలంలో మేము ఎర్రోళ్ళం కాదన్నా, బ్రహ్నం గారి బోధ వెనకాలకి వెళ్ళిపోవడం అంత పిచ్చోళం కూడా కాదు. ఈ కొలలన్నీ కొలిసి ఎక్కడ ఇలా గుండు సూది పెట్టి చూస్తే ఎక్కడ ఆడట్లే, అసలు తిన్నగా పెరిగి వెళ్ళిపోతుంది అది. ఏదో నేను మాట్లాడుతున్నా బ్రదర్, హల్లెలూయా. పుసుగు 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 నేడమే నోరుందని ఈ మాటలన్నిటికి కూడా లెక్కప్ప చెప్పాలని తెలియదు, భయం లేదు. ఆ భయం లేని ఆత్మ అది. అర్థమైంది మీ అందరికీ? ఇక్కడ ఏమన్నాడన్నా, కళలు కనేవాడు కానీ, అద్దాలు చెప్పేవాడు కానీ మీ మధ్యలో లేచి నీ కళ్ళ ముందే సూచక క్రియ అయినను, మీ కళ్ళ ముందు ఏడు చేయాలా? సూచక్రియ చేసిన, మహత్కార్యాలు చేసినను నీవు ఎరగని ఇతర దేవతలకు అనుసరించి పూజిద్దాము రమ్మని చెప్పిన ఎడలా, అచ్చా అతడు నీతో చెప్పిన సూచక క్రియను గాని మహత్కార్యమును గాని జరిగినా, అవి సంభవించినా, జరిగిపోయినప్పటికి కూడా ఆ ప్రవక్త మాటలు, కలలు కను వాని మాటలు వినకూడదు. మోసం దేనికి పోతారు? ఈ అద్భుతాలు సూచక్రియలు చూసి ఈయన వెనకాల దేవుడు ఉన్నాడు అనుకుంటారు, కానీ ఎటు పక్క తిప్పుతున్నాడో చూడరు. వాక్యం నుండి సైడ్ చేస్తున్నాడా, వాక్యములో పాతి పెడతా, వాక్యం వైపు తీసుకెళ్తున్నాడని చూడరు. అది జరిగింది అనుకో, అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలాగ అయిపోయింది తెలుసా. అయ్యగారు అసలైన అయ్యగారికి వదిలేశారు. ఆ అయ్యగారు ఏమన్నారో మర్చిపోయారు, ఆ అయ్యగారు ఏం చేయమన్నాడో మర్చిపోయారు, అది ఎలా కొలమన్నాడో మర్చిపోయారు. వీళ్ళు క్రిస్మస్ పండగ లేకపోయినా క్రిస్మస్ చేద్దాం రండి అనుకొని తీసుకుని వెళ్తున్నారు. ఎవరి మీద ఉన్నట్టు నాయన? కొలబద్దతో కొలిస్తే మీకు ఇంకో మాట చూపిస్తాను. ఇంకా కిందకి రాయబడింది, చదవండి దయచేసి, మీరందరూ చూడాలని కోరుతున్నా. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకోవడానికే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. అయితే ఎందుకు పంపిస్తున్నాడు అంటే, నిజంగా దేవుడికి వెతుకుతున్నారా, లేకపోతే ఏదో ఏది పడితే అది వెళ్ళిపోవడానికి వచ్చారని తెలుసుకోవడానికి. అందుకే ఈ అబద్ధ అభిషేకానికి కూడా వదులుతున్నాడు అనమాట. లేకపోతే తొక్క తీసాడు ఆయన. 18వ అధ్యాయము 18-19 వచనాల్లో ఏం రాయబడింది చూడండి. ఈ అబద్ధ అభిషేకము, అబద్ధ ప్రవక్తుల గురించి ఏం రాయబడిందో అదే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము. వారి సహోదరుల్లో నుండి, మీ భాషలో ఎలాగొందో చదవచ్చు కదరా, ఎంత అద్భుతంగా ఉంటుంది. మీ భాషలో ఎలాగొందో చదవచ్చు కదర్రా, ఎంత అద్భుతంగా ఉండదు. ఇసాక్ బెదరు, మా ఎలిఫబాయ్, మీ భాషలో చదివితే భాషలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. 18వ అధ్యాయమయ్యా 1-8 చదవండి ఒకసారి. 18-19 18వ అధ్యాయం 18 వచ్చిన 19 వచ్చిన చదవండి. ఆనంజిదం అమన్ రంజి అమంగ్ తుంగకి మరనాదం ఆనంజప్ చేరే ఇంయన్ amdong tay par inyen anin ato lengan benayanji tiktay do etente inyen anin adong baintay antate anin jadong opongte bar ete go dele do anin anyam lengyen abete na benayen bodente amanne benasan adete inyen daman anin adong panataran tiktay ఏటనే ఉంది
పనంగా తిత్తాయి, Panat radan titai. పనండ్రా తిత్తాయి, Panat radan titai. తిత్తాయి. ఈ తిత్తాయి గురించి మనం తెలుగులో చదువును ఇప్పుడు. తెలుగులో వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. ఓకే. అతని నోట నా మాట ఉంచుదును. వాక్యానికి బయట ఉంచను, అన్ని వాక్యములో చెప్పి ఉంచుతాను ఆయనకి. నెక్స్ట్ తర్వాత నేనే అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పుతాడు. అతడు నా నామమున చెప్పే నా మాటలను వినని వారిని, అవునండి, దానిని గురించి విచారణ చేసేదను. వాక్యము చెప్పినట్టుగా చెప్తాడు అతడు వచ్చే. ఒకవేళ అది చేయకపోతే నేను దాని గురించి లెక్కలు అడుగుతా. అబద్ధ ప్రవక్త అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు, సైడికి చేస్తాడు. కానీ ఇతడు వస్తాడు నిజమైన ప్రవక్త, వాక్యం ప్రకారంగా అద్భుతాలు సూచక్రియలు చేసి వాక్యం వైపే తిప్పుతాడు. రెండు కూడా ఇద్దరు ప్రవక్తలే, కానీ ఒకడేమో సైడ్ చేస్తాడు, ఒకడేమో వాక్యములో ఉన్నట్టుగా చేస్తాడు. అదే కొలబద్ద. వాక్యము నీ లోపల ఏం చేస్తుందో చెప్పు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా జీవించాలని నువ్వు కట్టబడుతున్నావా? వాక్యం ఒకలాగా ఉంటే నీ జీవితం మరొకలాగా కట్టబడుతుందంటే నీ లోపల ఏదో అబద్ధ అభిషేకం వచ్చినట్టే. నేను మరి చెప్తున్నా, ఈ కొలబద్దల ప్రకారంగా కొలాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ప్యాంట్ మొక్క కట్ చేసి జాకెట్ అంటే ఎవడు నమ్ముతాడు? జాకెట్ కటింగ్ వేరు, ప్యాంట్ కటింగ్ వేరు. జాకెట్ కట్ చేసి బెదర్ ఇది ఏం ప్యాంట్ అనుకున్నా, బ్యాగీ ప్యాంట్ అండి ఇది అంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మేస్తాడు? వీళ్ళకి వాక్యాన్ని విరుద్ధంగా నడిపించిన వాళ్ళు వీళ్ళకి చూసి దేవుడు వీళ్ళకి పంపించాడంటే ఎలాంటి మేము ఎర్రోళ్ళమా నమ్మడానికి? ఎర్రోళ్ళమా? నువ్వు కట్ చేసేది జాకెట్ మొక్క, నాకు ప్యాంట్గా చూపిస్తున్నావు అంటే నువ్వు అబద్ధికుడు కాదా? నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు అని చెప్పి బైబిల్ లేకపోయింది చేయిస్తున్నావు అంటే నువ్వు అబద్ధకుడు కాదు, నిజమైన వాడు నువ్వు ఎలాగవుతావు? వెరీ సింపుల్ అన్న అబద్ధికులకు పట్టుకోవడం, వెరీ సింపుల్ అన్న. ఆ తర్వాత అర్థమైంది బ్రహ్నాం గారికి, ఓహో అభిషేకం వస్తుంది కానీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అభిషేకం వస్తుంది కానీ నిజమైన దానికి వెళ్తుంది అనమాట. అందుకే ఈ రెండు పని చేయటానికి దేవుడు ఈ లోకంలో శరీరాలు ఉంచాడు. ఒకటి అబద్ధానికి వాడుకుంటే నిజమైన దానికి కూడా వాడుకునే శరీరాలు ఉన్నాయి. అరే నిజమైన వాక్యం పనిచేసే దేహాలు కూడా ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త ఏమంటాడో కొద్దిగా నేను చదివి వినిపిస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి సరిగ్గా ఆ రెండు చేతులు దగ్గరగానే ఉంటాయి. రెండు చేతులు దగ్గరగా ఉంటాయి, అంత దగ్గరగా ఉంటాయి. నీవు నీ చేతులను ఒకసారి పైకెత్తి చూడు. నీవు నీ చేతులను గమనించినట్లయితే ఒకటి మరొక దాని వలె ప్రతి దానిలోనూ సమానంగా ఉంటుంది. చూడడానికి గీతలన్నీ ఒకలాగే కనబడుతుంటాయి, కానీ రూట్లు మారిపోతాయి అందులో. మీరు ఎప్పుడైనా భూతార్థం పెట్టుకొని చూడండిరా, ఎడమ చెయ్యని రూట్లు, ఈ రూట్లు గట్ట అరిగిపోతే నీకు పెన్షన్ కూడా ఎవరు గుర్తెట్టుకో. ముద్ర పడలేదు అని తోసేస్తుంటారు నీకు. అలాంటి రూట్లు పెట్టారనమాట. ఎవరు ఇంకో విచిత్రం మీరు తెలుసా, ప్రపంచంలో ఉన్నోళ్ళకి ఎవరిది వాళ్ళకి సెట్ అవ్వదు, ఎవరు వాళ్ళదే. ఎంతమందికి చేశాడు నాయన, అంతే ఎంత గొప్ప కళాకారుడో కానీ ఇంత మిలియన్ల కోట్ల మందికి ఎవరికి సెట్ అవ్వదు. మరి ఎంత బ్రెయిన్ ఉందో ఏటో కానీ ఆయనకి. ఆయన గీతల గీయడమేటి, ఒకటి గీతలు ఒకడికి పని చేయదానో. నీకెంత నీ అన్నదమ్ముడు అవనే, మీ నాన్న అవనే, మీ అక్క అవనే, ఎవరిది పని చేయదు, ఎవరిదో వాళ్ళదే. మరి చూడండి ఆయన దగ్గర ఎలాంటి ప్లాన్ ఉందో. నీకు ఏ గీత గీయాలో తెలుసు, నీ గీత ఇంకొకటికి ఉండకూడదు. అంటే ఇన్ని కోట్ల మందిలో ఎవరికి సెట్ అవ్వకూడదు. మరి ఎంత డిజైన్ చేయాలన్నా, ఎంత డిజైన్ చేయాలా? అక్షరాలు రాసి 26 అక్షరాలు రాశారు, మరి రాయలేమని వదిలేశారు. మరి ఒక లేవు, ఇంకా వెరైటీలు లేవు, ఇంకెట్లు లేవు. కానీ ఈయన మాత్రం ఎంతమందికి డిజైన్ వేసుకొని వస్తున్నాడు, ఎంతమందికి రూపుదిద్దుతున్నాడు. ఎవరన్నా నిజమైన కంప్యూటర్. ఒకసారి ఆలోచించండి. ఒకడికి పని చేయదు, ముఖాలు ఒకలా కనబడినా
ముక్కులు ఒకలా కనబడినా, కళ్ళులు ఒకలా కనబడినా తేడాలు ఒక వేరు. ఇప్పుడు తేడాలు ఉంటాయి. అలాగే దేవుని వాక్యంలో కూడా మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. మీకు చూడు, కలవలు పుట్టినా అంతేనయ్యా, ఒకరిది ఒకరు సెట్ అవ్వదు. కలవలు కూడా ఒకరి ఏళ్ళది ఒకరికి సెట్ అవ్వదు. అసలు నీ చేయితే నీకు ఇంకో దానికి పడదు. ఎందుకు ఇవన్నీ? ఈ బొట్టను ఏంతో పడింది, ఈ బొట్టను వేరికి సెట్ అవ్వదు. అయ్యో ఈ ఒక్క మనిషిలోనే ఇలాంటి సెట్టింగ్లు పెడితే ఈ కోటాది మందిలో ఎన్ని సెట్టింగ్లు పెట్టాడు. అదే మా గొప్ప దేవుడి యొక్క సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. పంది మాసాలన్నీ ఒకలాగే ఉంటాయి, దానికి నో డౌట్. మేక మాసాలన్నీ ఒకలాగే ఉంటాయి, నో డౌట్. కానీ ఈ ఏలు ముద్దలు మాత్రం తేడా కొడుతుంది అన్నో, తేడా కొడుతుంది. సమానంగానే ఉంటాయి. అచ్చా. కానీ వాటిలో ఒకటి ఎడమ చెయ్యి, ఒకటి కుడి చెయ్యి. అచ్చా. ఆ విధముగానే అలాగే ఈ చివరి దినములలో ఆత్మలు కూడా ఉంటాయి. ఉలము ఏ ఆత్మ ఉందో నీకు తెలియాలంటే ఏం చేయాలమ్మో? ఒకలాగే ఉంటాయి. అన్యా ఆ అమ్మాయి కూడా అంత్యకాలం పాటలే పాడుతుంది. అబ్బా అబ్బా, ఆ అమ్మ కూడా అంత్యకాల వర్తమానం పట్టుకున్న వాళ్ళు మాత్రం ఒకటానికి నమ్మకూడదు అన్యో. తేడాలు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు? అవి ఒకే విధంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. అయితే ఆత్మల యొక్క గుణ లక్షణాలు వాటిని గుర్తిస్తాయి. ఏమి రాయబడింది? గుణలక్షణం. ఆత్మకి ఒక గుణలక్షణం ఉంది, దేవుని ఆత్మకి ఒక గుణలక్షణం ఉంది, దైవాత్మకి ఒక గుణలక్షణం ఉంది. ఈ ఆత్మ గుణలక్షణాలు బట్టి ఈడెవడా పట్టుకోవచ్చు. ఒకటి సరి అయింది, మరొకటి తప్పు అయినది. వాడు తప్పైంది. మరియు అలాగే అది దాని యొక్క గుణలక్షణ ద్వారా గుర్తించబడుతుంది. అవునా? ఎస్, నిజమనా? హలో, మీకే తెలుసా? పక్షులు ఉన్నాయి బోల్డ్ రకాలు, అన్నీ ఎగురుతాయి. కానీ ఏ పక్షికి ఒకలాగా దానిలాగా ఎగరదు. గద్ద స్టైల్ వేరు, కాకి స్టైల్ వేరు, పావురం స్టైల్ వేరు, ఎగిరే స్టైల్. ఎప్పుడైనా చూసారా? పోనీ మీకే కాల్చుకొని తినడమే తెలుసు. ఇంకోటి తెలుసు ఏంటి? ఇంకోటి ఒకసారి పావురం ఎగిరింది చూడండిరా, దాని రెక్కలు కొట్టే స్టైల్ ఎలాగుందో. కాకి ఎగిరింది చూడండిరా, దాని రెక్కలు కొట్టే స్టైల్ ఎలాగుందో. దాన్ని బట్టే అది కాక పావురమా. పిచ్చిగా స్టైల్ చూడండిరా. ఇంకొకటి డోకు పెట్టని ఉంది, అది పడపడ కొడుతుంది, టీన్ ఆపేస్తుంది. ఇంకా పడపడ కొడుతుంది, టీన్ ఆపేస్తుంటుంది. అది ఆ జాతి యొక్క పెట్టే యొక్క గుణలక్షణం అది. అవునా? మరికొన్ని పెట్టలో అసలు రెక్కే కొట్టదు, ఇలా ఉంచేస్తాయి. అంటే ఒక్కొక్క పక్షి యొక్క గుణలక్షణాన్ని బట్టి అది ఏ పక్షో చెప్తాం. మరి ఆత్మ గుణలక్షణం బట్టి ఎందుకు పట్టుకోవట్లేదు? పట్టుకోవాలి కదా. దేవుని ఆత్మ గుణలక్షణం వేరు, మరి దైవాత్మ గుణలక్షణం వేరు. దైవాత్మ అతనిలో ఉన్నదనుకో, ఇదే కార్యాలు చేయొచ్చు కానీ స్వభావం ఇటుపక్కలు తీసుకుని వెళ్ళిపోద్ది వేరే రూట్కి. అందుకే ప్రతి జీవితము దాని ద్వారా కొలుసుకోవాలి బ్రదర్. మీకు చెప్పను, మలేరియా జబ్బు యొక్క గుణలక్షణం వేరు, టైఫాయిడ్ మలేరియా జ్వరం యొక్క గుణలక్షణం, వైరల్ ఫీవర్ యొక్క గుణలక్షణం వీటిని మాత్రం బాగా తెలుసు. ఓర్ నాయన డెంగ్యూ ఫీవర్ యొక్క గుణలక్షణం వేరు, చికెన్ గునియా గుణలక్షణం వేరు. మాట్లాడరేంటి? అన్నీ జ్వరాలే, జ్వరాల్లో తేడా. మాట్లాడరేంటి? నిజమేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏమొచ్చింది బ్రదర్ అంటే రిజల్ట్ బట్టి అది ఇన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గట్లేదు వేరు, రాత్రిపూటే వచ్చేస్తుంది జ్వరం, రాత్రిపూట వచ్చేస్తుంది వేరు అంటే మలేరియా అని వచ్చేస్తుంది. కొన్ని ఏమో ముడుకులు నొప్పి, కాళ్ళు నొప్పులు. ఇది అనియా నువ్వేమనుకుంటావు? చికెన్ గుని అనియా గుణలక్షణాన్ని బట్టి పోల్చేస్తున్నావు. చికెన్ కూర్చుంటే లెగలేకపోతున్నావు అనియా. కోడి చూసావు ఎప్పుడైనా? చికెన్ పడిపోయి కూర్చుందా మరి లెగదనమాట. అది చికెన్ గుని అని పేరు పెట్టారు. ఆ గుణలక్షణాన్ని బట్టి అది ఏ జ్వరమో చెప్తారు కదమ్మా. అంతేనా? అన్నిటికీ ఒకటే ట్యాబ్లెటా? గుణలక్షణాన్ని బట్టి ట్యాబ్లెట్ ఇస్తారన్యా. అన్ని జ్వరాలకు కూడా ఒక మందులు కాదు. మీకు తెలుసా? యాంటీబయాటిక్ అంటే అన్ని యాంటీబయాటిక్ ఒకటే అనుకున్నవేటి. యాంటీబయాటిక్ ముడుకు కుళ్ళిపోతే ఇంకొక యాంటీబయాటిక్ ఉంది.
యాంటీబయాటిక్ అని అన్నిటికీ ఒకే యాంటీబయాటిక్ వేయరు. యాంటీబయాటిక్లో రకాలు ఉన్నాయి. కడుపు నొప్పికి ఒక యాంటీబయాటిక్ ఉంది, జ్వరానికి ఇంకొక యాంటీబయాటిక్ ఉంది, మలేరియాకి ఇంకొక యాంటీబయాటిక్ ఉంది. చెప్పరేటి? దాని గుణలక్షణాన్ని బట్టే గుర్తించి దానికి మందిస్తారు. దేవుడు కూడా నిజమైన ఆత్మ డూప్లికేట్ ఆత్మ అని తెలుసుకోవడానికి మందు మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఎలాంటి టెస్ట్ పెట్టి ఇచ్చాడంటే ఇలా టచ్ చేయగానే చెప్పి వచ్చేది ఆడ అబద్ధ బోధకుడా నిజమైన బోధకుడా అని. అది బైబిల్ చదవాలి. మరి పుసుక్కుని ఎవడు పడతాడికి అబద్ధ ప్రవక్త అనేయడం బాగా అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. అబద్ధ ప్రవక్తకి నిజమైన ప్రవక్తకి తేడా తెలియకపోయిన మూర్ఖులు కళ్ళు పీకిసారు సాతాను. వాళ్ళకి చూడలేరు, వాళ్ళు బైబిల్ చెప్పినట్టుగా చూడలేరు. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, దేవుని యొక్క ఆత్మ దాని యొక్క గుణ లక్షణముల ద్వారానే గుర్తింపబడుతుంది. ఒక మనిషిలో దేవుడు ఆత్మ ఉంటే అతడికి ఏం చేస్తుంది? ఆత్మ తిన్నగా తీసుకుని వెళ్ళి వాక్యం వైపు తీసుకుని వెళ్తుంటది. ఇంకా వినలే, నేను సరిగ్గా వినబడలే. ఎటుపక్క తీసుకెళ్తుంది? దేవుని వాక్యం వైపు. నీకు ఎదిగేటట్టుగా ఎందులో చేస్తుంది? ఏదైనా వాక్యం వైపే తీసుకుని వెళ్తుంటది. ఏది చేసినా వాక్యం వైపే తీసుకొని వెళ్తుంటది. ఏది నీ జీవితంలో జరిగించినా వాక్యం వైపే తీసుకుని వెళ్తుంటది. ఇది దేవుడి ఆత్మ ఉన్నది. మరి వాక్యం అని చెబుతూ వాక్యం నుండి దూరం చేసేది ఏంటో? అరే బైబిల్లో లేని సమర్థ కార్యాలు చేయకూడదురా బాబు అంటే ఏం పర్వాలేదు, చేయొచ్చు అంటుందంటే అది ఏ ఆత్మ అండ? మాట్లాడే కోపం వచ్చేస్తుంది అట. మీరు వచ్చిండు మా కార్యాలు ఆపేశారు. బిర్యానీ తినేవాళ్ళము ప్రతి కార్యానికి. ఎవరు చచ్చిపోయినా కార్యాలు బిర్యానీ తినేవాళ్ళము. ఎప్పుడు వర్తమానం వచ్చారు మాకు అన్నీ ఆపేశారు అని అన్ని కోపం వస్తుందా ఇట? మీకు కోపం వచ్చినా తప్పదు, వాక్యం వైపు తిప్పక తప్పదు. వాక్యములో లేదు కాబట్టి గాజులు వేసుకోవచ్చు, రింగులు పెట్టుకోవచ్చు. మీరు వచ్చిన నుండి ఇవన్నీ చేసారు, మీ సంఘానికి వస్తే ఇవన్నీ తీయించేస్తారండి. అందుకే మాకు రాదు. మీరు రాకూడదు కూడా అలాంటి వాళ్ళు. మాకు అవసరం లేదు, దేవుడికి కూడా అవసరం లేదు. వాక్యం చెప్పినట్టుగా లోబడుతుంది, వాక్యం వైపే త్రిప్పుతుంది దేవుని ఆత్మ. మరి వాక్యం వైపు లేనిది చేయిస్తే అది మరి వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు పాటలు పాడతారు. అభిషేకం మాత్రం దుమ్ము దులిపి డోలకు కొట్టేసి పాడేస్తుంటారు అనమాట. యేసురాజా వచ్చి ఉన్నాడు దుబ్బుకు కొట్టేస్తుంటారు అభిషేకంలో. ఆ జీవితాలు మాత్రం కోణాలు మాట్లాడరేటి దొల్ల కొట్టేస్తారు. దబా 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 దొల్ల కొట్టేసి బయటికి వెళ్ళేసి 2 ప్యాకెట్లు అయిపోయారంటే భక్తి అయిపోయింది. భక్తి ఏ ఆత్మది? వినండి. నకిలీ బైబిల్ చెప్తుంది, వర్తమానాలు చెప్తున్నాయి. ఈ చివరి దినాల్లో 2 ఆత్మలు సమానంగా కనబడుతుంటాయి. వాటిని చూడండి. దేవుని యొక్క ఆత్మ మరియు సంఘము యొక్క ఆత్మ. ఓలమ్మో, సంఘానికి ఒక ఆత్మ ఉందా? ఒక సంఘానికి ఒక ఆత్మ. మా సంఘం దేంతో కలదండి, మాది అంటుంటారు కొంతమంది. నీ సంఘం ఆత్మ నువ్వు కట్టుకో. మాకు కావలసింది దేవుడి ఆత్మ. మా సంఘం ఎవరితో కలదా? మా సంఘానికి ఎవరికి రానేవమ్మా. మా సంఘం ఎక్కడికి వెళ్ళదు. అక్కడే కట్టబడి ఉండు, నువ్వు అక్కడే ఉండు. మాకు వద్దది. మాకు కావలసింది దేవుని యొక్క బైబిల్లో ఉన్న దేవుని ఆత్మ. సంఘానికి ఒక ఆత్మ ఉంది, దేవుని యొక్క వాక్యానికి ఒక ఆత్మ ఉంది. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం ఒకసారి. అది పరిపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది, సంఘం యొక్క ఆత్మ ఉన్నది. ఓలమ్మో, సంఘానికి ఒక ఆత్మ ఉందా? దేవునికి ఒక ఆత్మ ఉందా? ఇంకా తర్వాత ఇప్పుడు చూడండి సంఘం యొక్క ఆత్మ కాదు గాని అక్కడ ఒక సంఘ శాఖ యొక్క ఆత్మ కూడా ఉన్నది. ఓలమ్మో, మా సంస్థ ఏటనుకున్నావు? మా సంస్థ ఏటంటారు దానికి? సవర సంఘం ఏమిటన్నా? ఆదివాసి బైబిల్ ఎవాంజలికల్. మాదొక ఆత్మ, మాది ఐఐటి, మాదొక ఆత్మ, మాది బాప్టిస్ట్, మాదొక ఆత్మ. వాళ్ళ ఆత్మలన్నీ మాకు అవసరం లేదు. అల్లా ఆయన ఆత్మ మాకు దొరుకుతాయి, మరి ఒక్కటి అవసరం లేదు.
ఆ ఆత్మే మనకి పునరుద్ధానం చేస్తుంది. కానీ ఈ సంఘానికి పట్టిన ఆత్మలు మనకి పునరుద్ధానం ఇవ్వవు. జీవితాలు మార్చేది ఆయన ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చివరి దినాల్లో ఏ ఆత్మ కలిగి ఉన్నామో చూడాలి. హల్లెలూయా. ఏ సంఘ శాఖలో ఉన్న మనుషుల మీద మాకు కోపం లేదు, కానీ ఆ లోపల ఉన్న ఆత్మ మీద మాకు కోపం. వాళ్ళు మనలాంటి మనుషులే పాపం. వాళ్ళకి రక్త మాంసాలు ఉన్నాయి, వాళ్ళు భోజనం చేస్తుంటారు, వాళ్ళు తంగిలి తింటారు, వాళ్ళు కంబోజాలు తింటారు. అందరు చెప్పండిరా. వాళ్ళు కసింజాలు తింటారు, వాళ్ళు పడుకుంటారు, మనము పడుకుంటాము. వాళ్ళు పొలం పని చేస్తారు, మనము చేస్తుంటాం. వాళ్ళు బట్టలు వేసుకుంటారు, మనము వేసుకుంటుంటాం. అన్నీ ఒకటే, కానీ ఆత్మ మాత్రం వేరు నాయన, వేరు నాయన. తర్వాత ఇంకేమంటాడు చూడండి. ఈ మధ్య కాలంలోనే మేము ఇంకను ఇండియానా రాష్ట్రంలో జీవించుచూ ఉన్నాము. ఏమంటాడు చూడండి ఇక్కడ ప్రవక్త. 2 సంవత్సరాల క్రితము నేను నా భార్యతో కలిసి ఒక చిన్న సూపర్ మార్కెట్ లోనికి వెళుతున్నాము. అచ్చా, నేను అప్పుడే ఇంటికి సూపర్ మార్కెట్ కి వెళ్ళారట అన్ని సామాన్లు కొనుక్కోవడానికి. పప్పులు ఉప్పులు మీరే కొంటారు అనుకునేటి. ఆయన కూడా వెళ్ళేవాడు. అలా ఆవిడతో వెళ్తే సూపర్ మార్కెట్ ఇలా వెళ్తుంది కదా, మీరు నడవకుండా, తెలుగులో ఏంటంటారు దానికి, నడిచే మెట్లు. నడిచే మెట్లు. నువ్వు నడక్కర్లేదు, అది నడుస్తుంది, నీకు తీసుకెళ్తుంది. ఆ మెట్ల మీద ఎలాగ వెళ్తుంటే ఒక ఆమె సగం బట్టలు వేసుకొని వస్తుందట. ఏమండి చూడండి ఆ అమ్మ ఏంటది అలాగా. ఆయన అన్నాడట, ఇది అమెరికా ఆత్మ. అదే దేవుడు ఆత్మ అయితే ఒంటి మీద బట్ట ఎలాగుండాలో, ఒళ్ళు ఎలా కప్పుకోవాలో, ఎలాగ చేయిస్తాలో, నీ కన్ను దృష్టి మగోడిది ఎలా పడకుండా ఉండాలో అన్నీ కప్పుకుంటుంది. దయ్యం ఆత్మలు ఉన్నోళ్ళకి మాత్రం అవన్నీ తెలియదు. దయ్యం కలిగిన వాళ్ళు బట్టలు ఇప్పుతారు, దేవుని ఆత్మ బట్ట కప్పుతుంది. ఏదోను తోటలో ఆదామావులు నగ్నంగా ఉన్నారు, వాళ్ళకి గొర్రె చర్మం ఇచ్చి కప్పాడు ఆయన. వాళ్ళు బట్టలు ఇప్పలే, సాతానుడు ఇప్పేస్తే ఈయన కప్పాడు. అవునా కాదా? ఈరోజు ఒళ్ళు కనబడినట్టుగా డ్రెస్సులు కొనుక్కుంటున్నారంటే ఏ ఆత్మ ఉంది? ముదిరిపోయిన దయ్యం ఆత్మ. అర్థమైంది మీ అందరికీ? నేను బయటికి వెళ్ళగానే ఈ ఫ్యాషన్ చూసి పడిపోవాలి ఆ కుర్రోళ్ళు. నాకు చూడగానే నా వైపే చూడాలి అందరూ అనుకొని తయారవుతుంది కొంతమంది. నేను అనుకోను అది దయ్యం అయితే దేవుడు ఆత్మ అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారు. వినండి, తేడాలు నీకు చెప్తున్నాను. మీ లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో మీరే చూసుకోండి. తేడాలు చూపిస్తున్నాను. నేను ఇక్కడితో వదిలేను, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చివరి దినాల్లో పనిచేస్తాయి మనుషుల్లో. అవన్నీ మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? తర్వాత ఇంకేం రాయబడింది? మీరు దాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నమ్మకపోతే కానీ మేము ఒక రకముగా బట్టలు వేసుకున్న ఒక స్త్రీని చూసాము. వచ్చా, అది ఎంతో వింతగా ఉన్నది, విచిత్రంగా ఉందట ఆ బట్టలో. అయితే నేను అది చూసి నన్ను నేనే దిగ్భ్రాంతికి గురి చేసుకున్నాను. ఎలాగైపోయాడంటే నేను నరకానికి వచ్చానా లేకపోతే పరలో ఎక్కడ ఉన్నాను నేను అనుకుంటున్నాడట ఈయన. అంటే ఆయన ఆమెకు చూసింది నరకంలో చూశాడు ఆయన. భూమి మీద ఏంటి వచ్చింది నేను అనుకుంటున్నాను, నేను ఎక్కడున్నానని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అయితే అప్పుడు అది ఎంత వింతగా ఉన్నదో, ఎంత వింతగా ఉందంటే ఆ స్త్రీ ధరించిన బట్టలు వారిలో అనేకులు స్త్రీలు ధరించకూడని బట్టలను ఆమె ధరించుకున్నది. అచ్చా, అమ్మ ఎంత సంతోషమైపోతుందో. తర్వాత నేను అన్నాను, సరే అది సరిగ్గా అమెరికా దేశపు ఆత్మ. చూసారా? అంటే దేశానికి ఒక ఆత్మ ఉంటది అనమాట. మన భారతదేశానికి ఒక ఆత్మ ఉంటుందా లేదా? మా భారతదేశం అది గాజులు ఉండాలా, బొందులు ఉండాలా, చీరలు ఉండాలా, గాజులు ఉండాలా. మన దేశం ఆత్మ ఇది ఉండాలా, అది ఉండాలనే ఆత్మ మన దేశంది. అది తీయడానికి అసలు బోర్డుగా ఉంటుంది, తీసేస్తే వద్దు తెలుసా. అది ఒక ఆత్మమ్మా, దయ్యమాత్మ. దేశానికి ఒక ఆత్మ ఉందర్రా. జర్మనీకి జర్మనీ ఆత్మ, అమెరికాకి అమెరికా ఆత్మ, ఇండియాకి ఇండియా ఆత్మ. చెప్పండి, దేశానికి ఒక ఆత్మ, సంఘానికి ఒక ఆత్మ, సంఘానికి సమస్తకు ఒక ఆత్మ. ఎన్ని ఆత్మలు తేడాలు చెప్తానో ప్రవక్త గారు. మీరు కానీ రాకపోతే మేము ఎందులో ఒక దగ్గర జాయిన్ అయిపోదాం. జాయిన్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోదాం చక్కగా. నిజంగా ఇంతకుముందు పాస్టర్ ఏటి అనేవాడు కాదు. ఈయన వచ్చినప్పటి నుండి ఎంచి వదిలేస్తున్నాడు.
ఎంచెంచి వదిలేస్తాడు. తేడా తెలియకపోతే ఎలాగన్నా, తేడా తెలియకపోతే ఎలాగా? ఇంతకుముందు పాస్టర్ గారు ఎంత దయాలుడు తెలుసా? పెద్ద వేసుకోకూడదు, చిన్న చిన్న పెట్టుకోండి పర్వాలేదు, చిన్న చిన్నవి. ఇక్కడ చిన్నది కూడా కట్ చేసి పడేస్తున్నాడు ఆయన, చిన్నవి కూడా కట్ చేసి పడేస్తున్నాడు. నువ్వు అవన్నీ పనిచేయవనుకొని చెప్పిస్తున్నాడు కోపం అనమాట. ఆత్మలతో పోరాడుతున్నాం మేము. చూడండి చూడండి, అమెరికా దేశపు ఆత్మ. ఇప్పుడు అది అమెరికా దేశపు ఆత్మ తప్పక ఒక క్రైస్తవ దేశపు ఆత్మగా ఉండవలసి ఉన్నది. ఈ దేశం ఆత్మ దీనికి ఇక్కడ కనబడితే మరి పరలోక ఆత్మ కూడా కనబడాలి కదా ఇక్కడ. ఏ దయ్యం ఆత్మ కనబడినప్పుడు దేవుడి ఆత్మ కూడా కనబడాలి కదా. ఎవరో దానికి కూడా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉండాలి. కానీ ఈ దేశంలో ఆత్మ క్రైస్తవ ఆత్మ కాదు. అచ్చా, అమెరికా ఆత్మ క్రైస్తవ ఆత్మ కాదైతే. కానీ అమెరికా ఒక క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. పేరుకు మాత్రం క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది కానీ క్రైస్తవ ఆత్మ కాదు. అమ్మ నాయన. తర్వాత కానీ అది గుణ లక్షణంలో అది ఒక పంది. ఏది పంది? అది దేవుడి దృష్టిలో అది కంబోజల్, కంబో, బంబో, మజ్జింగ, మజ్జింగ, మజ్జి వంగ, పజ్జి ఉంగ. సరిగ్గా పలకడ ఆయన ఒకటి సగం తెలుసు మధ్యలో దూరిపోతుంటాడు. దేవుని గుణ లక్షణంలో, దేవుని గుణ లక్షణాల్లో ఒక 10 లక్షల మైళ్ళ దూరములో ఉన్నది ఈ అమెరికా. అది ప్రవక్త యొక్క లక్షణం. తేడా చూపించేస్తున్నాడు ఇక్కడ. ఆ దేశంలో పుట్టి ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుందంటే దేవుని ఆత్మ కలిగినోడికి. నా భార్య చెప్పింది, ఆయన భార్య ఏమన్నదంటే, మనము అమెరికా వాసులము కాదా? మనం అమెరికాలో పుట్టలేదు. అమెరికా నేనన్నాను. ఆయన ఏమన్నాడంటే, కాదు 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 కాదు, మనం అమెరికాలోనే జీవిస్తున్నాము కానీ ఎక్కడే బతుకుతున్నాం కానీ మన దేశము పైన ఉన్నది. అరే, ఆ దేశానికి సంబంధించిన ఆత్మ వేరు, దాని స్వభావం వేరు, దాని గుణ లక్షణం వేరు. హలో మీకే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏ ఆత్మ కలిగి ఉన్నావు అనేది నీ మట్టుకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఈ చివరి దినాల్లో 2 ఆత్మలు ఒకేలా కనబడతాయి కానీ కాదు. ఇది వేరు, అది వేరు. అమెరికా ఆత్మ వేరు, ఇండియా ఆత్మ వేరు, సమస్తల ఆత్మ వేరు, దేవుడు ఆత్మ వేరు. అది పరలోకపు ఆత్మ. అప్పుడు వాళ్ళ భార్యతో ఏమన్నాడైనా, మనము అమెరికాని ప్రేమిస్తాము, అమెరికాని ప్రేమిస్తాం, మనం అమెరికాలోనే జీవిస్తాము, అమెరికాలో జీవిస్తాం. ఇది ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన దేశమే, మంచి దేశమే. కానీ ఇంకను మనం అమెరికా వారము కాము, అమెరికా వాళ్ళము కాము. మనము పైనుండి జన్మించి ఉన్నాము. అందుకే ఊర్లు బట్టి మాది ఈ ఊరు, మాది బల్లిరగూడ, మాది బండిగూడ, మాది రేగులపాడు అనే డైలాగులు ఉండకూడదు. మనం ఒకే దేశం వాళ్ళం. ఊర్లు ఉన్నది వేరువేరే కానీ అక్కడ జీవిస్తున్నామే కానీ మనం అందరం ఎక్కడ వాళ్ళమే, పరలోక వాసులమే. ఊరులు బట్టి కొట్టుకోకండి. అర్థమైంది మీ అందరికి? మా ఊరికి రాడేటి, ఈ ఊర్లోనే పెట్టేస్తున్నాడే. చాలా మంది అంటుంటారు, ఈ ఊర్లోనే పెట్టేస్తున్నాడు ప్రేరు, మా ఊర్లో రావడం అదే. ఊరు ఆత్మ పట్టేసిందే ఏట, ఊరు ఆత్మ పట్టేసిందా నీకు? అన్నా ఎప్పుడు అనుకోకన్నా, ఎక్కడున్నా ఆ పరలోకపు స్వరమే, ఎక్కడ పెట్టినా ఆ దేవుని యొక్క వాక్యమే బోధించబడుతుంది. అర్థమైంది మీ అందరికి? ఎప్పుడు ఫీల్ అవ్వకండి. అర్థమైంది మీ అందరికీ? ఆ మధ్యలోనే అటుపక్క మన బాతు కూడా అటువైపు అలాంటి స్వభావం వచ్చింది. ఏంటి పాస్టర్ గారు మా దగ్గర పీటీ పెట్టలేదేటే అని వచ్చారు నా దగ్గరికి. పాస్టర్ గారు మా దగ్గర పెట్టట్లేదేటే, పాస్టర్ గారు ఎక్కడ పెట్టినా ఏంటయ్యా, సరే మీ దగ్గరే పెడతాము, వచ్చిన వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయా అని అడిగాను. మరి వచ్చిన పాస్టర్లకి ఎక్కడ వెళ్తారని అడిగాను. ఆకులు పట్టుకోండి అలాగా అన్నాను. అప్పుడు అర్థమైంది, అవునవును కదా, అంచా వసతులు ఉంటే అక్కడే డైలీ పెట్టేస్తాం, మాకేటా కర్మ. కరెంటు బిల్లు, వాటర్ ఖర్చు అన్నీ మిగులుతాయి కదా మాకే. అయ్యా, మన ఊర్లు బట్టి ఊర్ల ఆత్మలు కలిగి లేము.
మన పౌరుషత్వం పరలోకంలో ఉంది. పరలోకము ఆత్మ మనం కలిగిన వారము. ఎక్కడ పెట్టినా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ప్రపంచములో వధువు అంతా నివసిస్తుంది, అందరూ కలిపి ఒకటే. ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పాను మనము పైనుండి జన్మించి ఉన్నాము, మనం పైనుండి జన్మించి ఉన్నాము. అందుకే పరిశుద్ధాత్ముడు కిందకి దిగి వచ్చాడు. ఆహా, ఈ ఆత్మకు గుణ లక్షణాలు వేరు, భూలోక దైవాత్మలకి గుణ లక్షణాలు వేరు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా లేక భూలోక స్వభావం పనిచేస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు నీ లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో నువ్వు చూసుకోవాలా లేదా? ఎటు 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 అని వెళ్ళిపోవడం వెనకాల నేను కూడా పరలోకానికి ఎలాగెళ్ళిపోతాను. ఆ ఆత్మ గుణ లక్షణాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఈ రెండు ఆత్మలు చాలా దగ్గరగా పనిచేస్తాయి. ఇంకా తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ కారణమును బట్టి మన సహోదరులు పొడవైన వస్త్రాలను పొడవైన జుట్టును కలిగి ఉన్నారు. ఎందుకు జుట్టు పెంచుకుంటున్నారు? పొడవైన జుట్టు అక్కడ స్వభావము. మన దగ్గరికి వచ్చిన ఆత్మ అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరిశుద్ధాత్మ. ఓహో, పరిశుద్ధాత్మకి గుణలక్షణం ఎలాగుంటది? జుట్టు పెంచుకోవాలని. పరిశుద్ధాత్మకి గుణలక్షణం ఎలాగుంటది? బట్టలు సరిగ్గా వేసుకోవాలని, సరిగ్గా ఒళ్ళు కనబడకుండా కప్పుకోవాలని. వారు ముఖానికి రంగులు వేసుకోరు. అచ్చా, చూడండి అద్దం దగ్గర కూర్చొని మెత్తి 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 మెత్తిన ఒక ఆమెకు చూశాను, ముఖమంతా తెల్లగా ఉంది, శరీరం అంతా నల్లగా నాలాగా ఉంది. ఏంట్రా బాబు ఇది అని అంటే, మెత్తిసింది ఎంత దలసరి, అంగుళం దలసరి పెయింటింగ్ చేసింది. సర్ప సబ్బేసి కడిగితే అరగంట కడగాల ముఖానికి. లాస్ట్కి ఎలాగైపోతుంది తెలుసా? ముఖాలు కుక్కలో ఈడిసిన ఇస్త్రాకుల్లాగా ముడతలు అయిపోయి, కన్నాలు అయిపోయి అయిపోయిందట. చూడండి, చుట్టాల అమ్మాయి గుర్తొచ్చింది అంటనే. అర్థమైంది మీ అందరికీ? రంగులు పూసుకున్న వాళ్ళ పరిస్థితి అంతా అలాగే అయిపోద్ది. మన వాళ్ళు ఎందుకు రంగులు వేసుకోరు? ఆత్మ వేరు. బట్టలు మర్యాదకి ఎందుకు వేసుకుంటారు? ఆత్మ వేరు. మర్యాదకి ఎందుకు జీవిస్తారు? ఆత్మ వేరు. సరిగ్గా ఎందుకు జీవిస్తారు? ఆత్మ వేరు. ఈ లోకం ఆత్మ అయితే ఏదైనా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు. ఇంకో కొంతమంది డైలాగ్ అంటారు, ఏ దేవుడికి మొక్కినా అక్కడికి వెళ్ళిపోతాం. అది ఎవరు చెప్పాడు? అది ఎక్కడికి వెళ్ళిపోతావు? మీ ఊరికి తోవ ఉన్నట్టుగా పరలోకానికి తోవలు ఉన్నాయనుకుంటున్నారేట? మీ ఊరికి ఇప్పుడు బల్లేరు కూడా రావాలంటే ఇదిగో బండి కొనండి, ఇలాగ అడ్డగా రావచ్చు, ఇల్లు ఇలాగెళ్ళి వెళ్ళొచ్చు అని చెప్పండి రా. అలాగెళ్ళి వెళ్ళొచ్చు. మీ ఊరికి తోవలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ పరలోకానికి తోవ మాత్రం ఇంకొక తోవ ఏమి లేదు. దేవుడు పంపించిన ప్రణాళిక తప్ప మరొక త్రోవ ఉండదు. ఆయనే అది ఏర్పాటు చేసిన మార్గము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలసిపోతాను రమ్మా, నేను ఇంక ప్రారంభించలేదు. మీరు ఇప్పుడు అలసిపోతే ఎలాగా? నేను ప్రారంభించలేదు ఇంకా, నేను ఇంక జస్ట్ ప్లాట్ఫామ్ వేస్తున్నాను అంతే. ఆత్మల తేడా బట్టి మనం గమనించాలి. మనకు గుండు సూది ఇచ్చాడు, గోడ అడ్డకి వెళ్ళిపోతుందని మీకు ఎలా తెలుస్తుందనా? మేస్త్రీలు, గోడ ఇటు వచ్చేస్తుందని లేకపోతే అటు వెళ్ళిపోతుందని మీకు ఎలా తెలిసిపోద్ది? ఎవడైతే మేస్త్రి కాదో వాళ్ళు చెప్తున్నారు, కానీ మేస్త్రి అయిన వాళ్ళు మళ్ళకుంటున్నారు. అదే బాధ నాకు. అదేటో ఆ మేస్త్రీలు అందుకే మాకు పట్టుకుంటాడేటో అని భయమో, మేము దొరికిపోతామని భయమో. గోడ కట్టిన వాళ్ళారా చెప్పండారా? ఒకసారి మా జాసు పుల్ల పెట్టి కట్టాడు ఇల్లు. 9 ఇంచుల గోడ 13 ఇంచులు అయిపోయింది. ఎలాగ పెరిగిపోయిందో, ఎప్పుడు పెరిగిపోయిందో, ఎందుకు పెరిగిపోయిందో ఆ పుల్లకి బుద్ధి లేదు, మనకి బుద్ధి లేదు. అరే పుల్లైనా దాటిపోకూడదు కదయ్యా. మనం 9 ఇంచులు పుల్ల కొలిసాము, అలాగ 13 ఇంచులు ఎలాగ వెళ్ళిపోయింది? పుల్ల పెరిగిపోయిందా? అప్పుడు అర్థమైంది, తోకో గుండు లేని గోడ కట్టడము ఎటు వెళ్ళిపోద్దో తెలీదు. కానీ మనకి దేవుడు వాక్యం కొలబద్దిచ్చాడు. ఇంకా మాట చెప్పనా, మూలమట్టం ఇది, సైడ్ అవుతే ఒప్పుకోదు. ఇది దేవుని వాక్యం అలాంటిది. ఇప్పుడు గోడ సైడ్ అయిపోతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం? వాక్యం బట్టే. ఈరోజు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఎలా చెప్పగలము?
వాక్యం బట్టే. చూడండి చూడండి, వారి వారి యొక్క గుణ లక్షణములను వారి వారి యొక్క గుణ లక్షణాలు బట్టి ప్రభువునకు పరిశుద్ధమైనదిగా పైనుండి వారిని గుర్తిస్తాయి. ఎస్, పైనుండి గుర్తించబడతారు. అయితే అందుచేత మనము ఒక రాజ్యాన్ని వెతుకుతున్నాము. అందుకే ఈ రాజ్యం మంద కాదు. ఆ రాజ్యము దేవుడి చేత కట్టబడిన రాజ్యం ఎక్కడుందా? అబ్రహాము దానికి ఎతుక్కుంటూ చనిపోయాడు. అది ఆయనకి గుడారము కానాను దేశము కాదు. ఆయన నివసించవలసింది దేవుడి చేత కట్టబడిన పట్టణము ఎక్కడుందా అనుకుని ఎతుక్కుంటూ లాస్ట్కి దొరకలేదు. యాత్రికుడుగా గుడారంలో నివసించే చచ్చిపోయాడు. ఆ రాజ్యము ఎక్కడుందని, ఆ రాజ్యం ఉందని దేవుడు చెప్పాడు కాబట్టి అది ఉంది. దానికోసం మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ నీవు దేనికోసం బ్రతుకుతున్నావు? ఉదయం లేచి కష్టపడిన దేనికోసం? ఇక్కడ ఉండిపోవాలనా? ఇక్కడ పేరు ప్రఖ్యాతుల కోసమా? అలాగైతే నీ లోపల ఉన్న తేడా ఆత్మే. కానీ నేను ఇక్కడ యాత్రికుడిగా బ్రతుకుతున్నాను. ఏదో తిని దేవునికి స్తుతించి నేను చనిపోతానని నువ్వు ఉంటున్నావంటే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడివి. మన పౌరుషత్వం పరలోకంలో ఉంది, మన పౌరుషత్వం ఎక్కడ లేదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ పెట్టారు. దేవుడికి నమ్ముకుంటే, క్రీస్తుకి నమ్ముకుంటే మీకున్న రిజర్వేషన్లు పనిచేయవు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. సైన్యంలో పనిచేసిన ఒక అధికారికి క్రైస్తవుడు అయినందుకు ఆయనకు ఉద్యోగం నుండి తీశారు. ఇలాగైతే దేవుడికి నమ్ముకోవడం ఆగిపోతారని, ఎవడు దేవుడికి నమ్ముకోరని సాతాను యొక్క ప్లాను. ఇప్పుడు మీకు అవుతారు తెలుసా? మీ పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? ఎస్టీ హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుతుంటారు కదా, మాట్లాడరేటి ఏ రిజర్వేషన్ బట్టి? ఎస్టీలు కాబట్టి మీకు హాస్టల్లో చేర్చుకున్నారు. మీరు దేవుడికి నమ్ముకుంటున్నారు కాబట్టి మీకు ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఏంటి చేస్తారు? మీరు ఏంటి ఆలోచిస్తారు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఏమంటారు? చక్కగా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాం మేము. నీ రిజర్వేషన్ వద్దు, నువ్వు వద్దు, మాకు దేవుడు ఉంటే చాలు అనే దినము వైపు మనిషి నడాలని దేవుడి కోరిక. రిజర్వేషన్తో ఎన్ని రోజులు బతుకుతావయ్యా? రిజర్వేషన్ తీసేస్తే నువ్వు దేవుడికి నమ్ముకోకుండా ఆరాధన చేయకుండా ఉండాలని ఆ రోజు తెలుస్తుంది నీ లోపల ఉన్న ఆత్మేటో, నీ ఆత్మేటో, నీ వ్యవహారమేటో లెక్కలు తేలిపోతాయి ఆ రోజు. మీకు చదివిస్తారనుకుంటున్నారేట? మీ స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీరు చర్చికి వెళ్తారా అని అడుగుతారు. వెళ్తాము, కురపాము వెళ్తాము. ఓహో అలాగా, సరేలే. మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుతారు? పలానా హాస్టల్. ఓకే, ఎస్టీ హాస్టలా? అవునండి. ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నారు? బట్టలు ఫ్రీ, సబ్బు ఫ్రీ, భోజనం ఫ్రీ. నేను జస్ట్ ఇలా చూసుకొని వచ్చే బాయమ్మా అని వచ్చేస్తుంటాను అంతే. తెలుసా, చదివేస్తాను, కలెక్టర్లు చేయాలని నా ఉద్దేశం. బ్రదర్, ఆత్మ ఊరుకుంటుంది అనుకుంటున్నావు ఏంట్రా? ఏ దానికి డిసైడ్ చేసేస్తుంది. వేరు నాయన, వేరు నాయన. ఇది కలదు నాయన. ఈ రెండేళ్ళు కలవు, ఒకలా కనబడచ్చు, రెండేళ్ళు కలవు. వేరు చేసేస్తుంది పరిశుద్ధాత్మ. ఆ రోజు దేవుడి వైపు నిలబడతారు. లేదు మాకు లోకమే కావాలి, లోక రిజర్వేషన్లే కావాలి కాబట్టి మేము చర్చికి వెళ్ళడం మానేస్తామంటారు. అది మీ చేతిలో ఉంది. ఆ రోజే దేవుడు భూమి మీదకి వచ్చి తన బిడ్డలకి తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. ఆ రోజు వస్తుంది. అందుకే హాస్టల్ ఉందనుకొని పిల్లలకి అనేకండి. ఎంతమంది పుట్టినా నేను వేసేస్తాను, నాకేటి పందికోనలా కనేసి గవర్నమెంట్ పెంచుతుంది నాకేటి అనుకుని నువ్వు కన్నావా? ఆ దృష్టితో కన్నావా? ఒక్కసారి బ్రేక్ పడిపోద్ది, ఆ రోజు రంగం తేలిపోద్ది. అర్థమైందమ్మా? హాస్టల్ ఉందని అనుకోకండి, హాస్టల్ నీకు ఒక్కరోజు ఇరికించేస్తుంది. మొన్న వచ్చింది ఒక ఒత్తిడి. మేము చెప్పినట్టుగా వినాలి టీచర్స్, మేము చెప్పినట్టుగా అలంకరించుకోవాలని చెప్పారు. ఆ రోజు ఫోన్ చేశాడు నతనీల్ కూడా, బ్రదర్ అలాంటి హాస్టల్లో చదివించకపోయినా మాకు అవసరం లేదు, మా పిల్లలు చదివించను అనుకొని తీసుకొచ్చా అన్నాను. దేవుడి కోసం నిలబడు. ఒకరోజు బ్రదర్ బనం గారు చెప్పారు,
క్రైస్తవులు బైబిల్ చదవడం ఆపేశారు ఆ స్కూల్లో అంటే ఆ స్కూల్కి చదివించుకొని ఆపేశారు పిల్లలకి. జడ్జి మారాడు ఆ దెబ్బకి, తీర్పు తీర్చిన జడ్జే మారిపోయాడు. ఏంటి ఇంత పౌరుషం కలిగిన మనుషులేలు, ఇంత రోషం కలిగి వాక్యం కోసం బ్రతుకుతున్నారు ఏంటి? ఇలాంటి పదవే నాకు వద్దనుకొని జడ్జి పదవికి రాజీనామా చేసి వీళ్ళలాగే బ్రతుకుతా అనుకొని వచ్చాడు. ఆ రోజు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, మీ లెక్కలు తేల్చడానికే. గాబర పడకండి. ఎవరు డూప్లికేటో ఎవరు నిజమైనదో లెక్కలు తేలిపోయే రోజు వస్తుంది. గనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావో నువ్వు చూడాలి. అందుకే బ్రదర్ బనం గారు ఈ మెసేజ్లో ఏమంటున్నాడో, 2 ఆత్మల తేడాలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైంది, ఒకటి భూలోక సంబంధమైంది. ఒక రాజు వచ్చి ఆయన ఏలికలను ఆయన రాజ్యంలోనికి స్వీకరించుటకు మనము వెతుకుచూ ఉన్నాము. ఎస్ రైట్. వారు వారి యొక్క గుణ లక్షణాలను బట్టి వారు గుర్తించబడతారు. ఎస్. మరియు వారి యొక్క ఆస్తులు ఈ దేశంలోని భూ సంబంధమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. అవి పైనున్న మహిమలానివి. ఆ మహిమ కోసం బ్రతుకుతారనమాట. అదే ఆత్మ కలిగిన వాడు ఆ మహిమ కోసం బ్రతుకుతాడు. అంత్యకాల అభిషక్తులైన వర్తమానంలో 43వ పేరా నుండి మనం చదివితే మెసేజ్ అబ్బు 65/7/25 మార్నింగ్ బోధించారు. ఇది ఈ వర్తమానంలో 43వ పేరా నుండి మనం చదివితే అనీతిమంతులకు అబద్ధ బోధకులు, అనీతిమంతులైన అబద్ధ బోధకులు వారి మీద అభిషేకము వచ్చునని మీరు గ్రహించగలరు. వారి మీద కూడా అభిషేకం వస్తుంది. అబద్ధికులైనప్పుడు కూడా వారి మీదకి అభిషేకం వస్తుంది. అభిషేకం మాత్రం లోపల నివసించడానికి కాదు, మీద కుమ్మరించబడుతుంది. తర్వాత దేవుని వాక్యము దేనిని చేయవద్దని చెప్పును, దేవుని వాక్యం ఏదైతే చేయొద్దని చెప్తుందో దానినే వారు సరిగ్గా చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇది అబద్ధం అభిషేకమా? అది దేవుడిది కాదా? వాక్యం ఏదైతే వద్దంటదో దాన్నే చేయడానికి. అయితే వారు అది ఏమైనప్పటికీ అయినప్పటికీ వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ దానినే చేస్తారు. అరే, అంటే వాక్యం వైపు తిప్పింది అయితే దేవుడిది, వాక్యానికి లేనిది చేయించేది దైవది. ఎందువలన అలా చేయించడము అది వారి వశములో లేదు. వాళ్ళ లోపల వారు వేరొక ఆత్మను కలిగి ఉన్నారు. ఎంతమంది చప్పట్లు కొడతారు? నేను అందుకే ఒక అతనికి అడిగాను, విలియం మేరీ బ్రనహం గారు నీకు తెలుసా అని అడిగాను డైరెక్ట్గా. వచ్చారు, ఓ ఆయన అబద్ధ బోధకుడు కదా అన్నాడు. ఆయన ఎలాగ చెప్పు, ఎలాగా? ఏది 2 మాటలు చెప్పు, వాక్యానికి విరుద్ధంగా ఇది చేశాడని చెప్పేసరికి అందరూ అంటారు నీకు కూడా దొంగడు అంటున్నాను నేను ఎలా అన్నాను అలాగే అనేసరికి సమాధానం లేవు. వారి దగ్గర సమాధానాలు ఉండవు. కానీ నిజమైన దానికి అబద్ధం అంటారు, అబద్ధమైన దానికి నిజం అంటారు. ఇదే దయ్యపాత్మ. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అలాగే అన్నారు, ఈడు బయల్జబూల్, ఈడు దయ్యం పట్టినోడు, ఈడు దయ్యాలకు అధిపతి అన్నారా లేదా? దేవుడికి అన్నప్పుడు ఈరోజు కూడా అబద్ధ ఆత్మ ఏమంటది? నిజమైన దానికి అబద్ధం అంటది. అర్థమైంది మీ అందరికి? ఎందువలన అది వారి వశములో లేదు. వారు ఒక ముండ్ల పొదగా కాక మరి దేనిగా ఉంటారు? ముండ్ల పొద. ఎంత మంచి వర్షం దాని మీద పడినా గాని అది ముండ్ల పొదయే. వాళ్ళ బుద్ధులు మారవు. వారు దయ్యపు అభిషేకము కలిగిన వాళ్ళు. కానీ దేవుడు ఆత్మ కలిగిన వాడైతే, బ్రదర్ బనం గారు ఒక దేశానికి వెళ్ళి ఒక హోటల్లో ఉండమని చెప్పారు. ఆ హోటల్లో ఎన్ని ఫెసిలిటీ ఉన్నాయో తెలుసా అని అడిగారు. ఏంటి తెలుసా, నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు తుడుచుకు అక్కర్లే, నీకు తొడ్డానికి ఆడవాళ్ళు వస్తారు, నీకు మసాజ్ చేస్తారు, నీకు నూనె రాస్తారు, నీకు సబ్బు రాస్తారు, నీకు స్నానం చేయిస్తారు. అలాంటి గొప్ప హోటల్ పెద్ద వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు అని అంటే, ఆ హోటల్కే నాకు వద్దు, నేను ఏ పాకలోని మంచం వేసుకొని పడుకుంటాను అన్నాడు. ఒక ఆడదాయి నాకు ముట్టుకోవడం ఏంటి? నా భార్య తప్ప నాకెవరు ముట్టుకోకూడదు.
అనే పవిత్రత కాపాడుకునేవాడు మన ప్రవక్త. ఈ రోజుల్లో పాస్టర్లు చెప్పుకొని, పాస్టర్లు అనుకొని చెప్పుకొని, ఏరియా పాస్టర్లు అని చెప్పుకొని నెలకొక ఆడదానికి సేవ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారంటే కీడామాడ. ఇదేంటన్నా ఇది? ఏమాత్మ అన్నా ఇది? అన్నలారా, దేవుడు మీకు తప్పించగాడు బతికారు మీరు. లేకపోతే అదే నిజం అనుకునేవాళ్ళు. కోరుండి వాళ్ళ భార్యలకు పంపిస్తాడు. నువ్వు వెళ్ళా ఈరోజు పాస్టర్ గారు సేవ చెయ్యు, వండిసి పెట్టు, యవనస్తులు కట. కానీ మా ప్రవక్త అక్కడ ఆడవాళ్ళు సేవ చేస్తారంటే వెళ్ళడమే మానేశాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులని కన్నికల చేత కాళ్ళు నొక్కించుకుంటున్నారు. క్యా బాయే? ఏ ఆత్మది? దేవుడేనా? బైబిల్లో రాయబడింది, నీ భార్యకి నీ శరీరం మీద అధికారం ఉంది, ఆమె శరీరం మీద నీకు అధికారం ఉంది. ఇద్దరికి ముట్టుకునే అధికారం ఉంది, కానీ ఇంకొక పరస్త్రీ ముట్టుకోవడానికి అధికారం లేదు. ఇట్స్ బైబిల్. వాక్యం అలా సెలవిస్తుంది. అది దయ్యాలు కాకపోతే మరి ఏటన్నా? అది వాళ్ళు కూడా బైబిల్ తీసుకుంటారు. ఇంకా ఈ మత్తయి సువార్త, యేసుప్రభు ఎంత అద్భుతం చేశాడు. 5 రొట్టెలు, ఒక 5 రొట్టెలు 2 చేపలకి ఎంతమందికి పంచిపెట్టేశాడు. అందుకే మీ దగ్గర ఉండేదంతా మాకు ఇచ్చేస్తే మేము అలాగే పంచిపెట్టేస్తాం. ఉంటుందే బ్రదర్, దయ్యం అభిషేకాన్ని గుర్తించండి. అభిషేకం ఎలాంటివి? ఒక ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, మొత్తం ఇచ్చేసింది. నీ ముక్కు పుడకలు అన్ని మాకు ఇచ్చే. బ్రదర్, అది కాదు దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ అది కాదు. అడుక్కునేది కాదు దేవుడు ఆత్మ. పెట్టేది దేవుడి యొక్క ఆత్మ. నేను మరీ చెప్తున్నాను. తెల్లారి వరకు ఇలా చెప్పమంటే చెప్తూనే ఉంటాను నేను. తెల్లారి వరకు అంత ఉంది మసాలా అంత ఉంది. తెల్లారి వరకు చెప్పమంటే చెప్తాను. దేవుని ఆత్మకి తేడా తెలియదు, దయ్యం ఆత్మకి తేడా తెలియదు. పునః మనకి ఎవరైనా ఏమేమి చెప్తే మేము వింటామా? ఆయన చెప్తే మేము ఊగొట్టాలట కింద కూర్చొని. ఆ దయ్యం బోధిస్తుంటే మేము ఓహో అనాలట. ఎందుకయ్యా మీరు బయటికి వెళ్ళిపోయారంటే, నీ లోపల ఉన్నది దేవుడు కాదయ్యా, దయ్యం ఉంది కాబట్టి మేము బయటికి వదిలేసి వెళ్ళిపోయాం. నీ లోపల దేవుడే ఉంటే మేమెందుకు వెళ్ళిపోతాం? మా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్కి నేను అలాగే అడిగా, ఏంటి నువ్వు వేరేగా వెళ్తున్నావు అంటే, అవును వెళ్తున్నాను అన్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు? మేము బోధించట్లేదు అంటే, నువ్వు బోధించట్లేదు. ఎలా బోధించట్లేదు నువ్వు చెప్తావు? వాక్యంలో ఒకలాగా ఉంటే నువ్వు పెట్టను కోడిపిల్ల కాదా స్టోరీ చెప్తున్నావు. నువ్వు వాక్యం ఒకలాగా ఉంటాయి, దేవుడు ఒకలాగా చెప్తే నువ్వు ఒకలాగా చెప్తున్నావు. నీ మాట మేము ఎందుకు వినాలి? నీ బోధ వెంట పరలోకం వెళ్ళిపోతామని సర్టిఫికేట్ ఇస్తావా నువ్వు అని అడిగాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వదిలాను, బాప్టిస్ట్లోకి వెళ్ళాను. ఆ బాప్టిస్ట్ పాస్టర్ మంచిదిగా బోధిస్తాడగాలంటే ఆయన అలాంటి. అక్కడ నుండి పెంతుకోస్తుకి వెళ్ళాను. పెంతుకోస్తులు బాగా చెప్తారు కాలంటే అక్కడికి వెళ్తే అక్కడ తరబర తప్ప మరొకట్లేదు. అక్కడ నుండి ఏం చేశాను, మళ్ళీ బత్సం ఫిలోసఫీలోకి వెళ్ళాను. అక్కడేదో భక్తిగా బాగా ఉంటుంది అనుకోని ఉదయం వెళ్తే సాయంత్రం వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ఇది మామూలు భక్తి కాదు అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో అడిగాను, బైబిల్లో ఇలాగుంటే మీరు ఎందుకు అలా చేస్తున్నారంటే, అది అలాగే ఉంటుంది నాన్న, మేము ఇలాగే చేస్తాం నాయన అన్నాడు. ఊరన్న ఆయన ఇదొక రకమైన ఆత్మ ఇది. లాస్ట్కి చివరి కాలపు వర్తమానం దొరికింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాక్యం వైపు తిప్పగలిగిన బోధ ఈ కాలంలో మనకు దేవుడు పంపించాడు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏ ఆత్మ నిజమైంది, ఏ ఆత్మ మంచిదో బైబుల్ ద్వారా పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే యేసు ఎట్లనేను ఏమన్నాడు? యేసు సాధ్యమైనచో ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసపుచ్చుటకు అబ్బో చాలా దగ్గరగా ఉంటారు. అమ్మ నాయన, ఇంకా సాధ్యమైతే కానీ అది సాధ్యము కాదు. ఏర్పాటు చేయబడిన వారికి మోసగించడం వారి తరం కాదు. ఒక గోధుమ చెట్టు గోధుమలను కాక మరి దేనిని కాయలేదు. చింత చెట్టు యాప్లికాయలు కూడా కాయదు, కాయించలేడు కూడా. చింత చెట్టు చింతపల్లే కాస్తుంది, యాప్లికాయలు కాస్తాయట.
మనం వెళ్ళి డినామినేషన్లో దయ్యమాత్మ దగ్గర ఉండి పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేయాలి ప్రభు అంటే, ఒరే నాయన నువ్వు ఏ చెట్టు కిందకు వచ్చావు? నువ్వు ఏ చెట్టు కిందకు వచ్చి ఏం అడుగుతున్నావు? చింత చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్కాయ పడేవా అంటే బుర్రలేదన్నమాట నీకు అర్థం. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చింతపండు వేయవా? ఇస్తుంది అది. అరే సంఘశాఖల ఆత్మలు కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని ఆత్మ అడిగితే ఎలా దొరుకుతుందన్నా? రావాల్సిన స్థలానికి రావాలి. నువ్వు ఏ ఫలం ఇస్తుందో అక్కడ కనుగోవాలి. ఆ చెట్టు దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు గమనించండి. దేవుడు మనుషులు తయారు చేసిన సంస్థకు కారకుడు కాదని గుర్తుంచుకోనండి. మనుషులు చేసిన సంస్థలకి దేవుడికి సంబంధం లేదైతే అపవాదియే ఆ సంస్థకు మూలైన పునాది. హెడ్ ఆఫీసర్ ఎవడు? అపవాది కట్టిన సంఘాల మనం ఉండి ఏం చేస్తామయ్యా? నేను డైరెక్ట్ గా అదిగా చెప్తున్నా. మీకు కావాలంటే బైబిల్లో వాక్యాన్ని మొత్తము నలువైపులా చూపించి దాన్ని మీకు రుజువు చేస్తాను. ఎవరు అంటున్నారు? నిజమైన ప్రవక్త. నాకు ఒక్క లేఖను చూపించండి బైబిల్ మొత్తంలో సమస్త దేవుడిదని. ఏ సమస్త అయినా దేవుడికి సంబంధించి ఉందో బైబిల్లో చూపించండి. లేదు కాబట్టి చూపించలేరు. కానీ సమస్తలో రాంగ్ అని బైబిల్ మొత్తం నేను చూపిస్తాను అంటున్నాడు మనోడు. ఎవరండి నిజమైన ప్రవక్త అయితే? ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా వాక్యమే సత్యం. వాక్యం వైపు తిప్పినోడే నిజమైన ప్రవక్త. వాక్యమునుడి సైడ్ చేసినోడు నిజమైన ప్రవక్త. నిజమైన ఆత్మ కాదు, అది దైవపు ఆత్మ. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఇవన్నీ చెప్తున్నానంటే మీ లోపల కూడా ఏముందో మీరు పరిశీలన చేసుకోవాలని. దేని వైపు ఎవరైనా పర్వాలేదని నువ్వు కూడా ఇంకా సమస్తలేను ఏటైనా పర్వాలేదండి బెదరు, అది బాప్టిస్ట్ అయినా ఏమైనా పర్లేదు, వెళ్తాము మరి ఏం చేస్తాము, అందరూ ఒకటే, వాళ్ళు క్రైస్తవులే మేము క్రైస్తవులమే. ఎలాగవుద్ది అన్న? నీ ఏలు ముద్రలే ఒకటి కాదు, ఎలాగైపోద్ది అన్న? వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి, వాళ్ళైనా ఒకటి వీళ్ళైనా ఒకటి. ఒక డైలాగ్ బాగా తెలుసు అందరికీ, వాళ్ళు ఒకటే మేము ఒకటే, అందుకే వాళ్ళు పెట్టిన కార్యాలు మేము వెళ్ళిపోతాం, మాకు పెట్టిన కార్యాలు మేము వాళ్ళు తెస్తారు. ఏం పర్వాలేదు, ఒకటే బైబిల్ ఒకటేలే, అందులో 2 ఆత్మలు ఉన్నాయి. అదెందుకు గమనించట్లేదు? సంగమా వింటున్నారా? మోసం చేసే ఆత్మలు ఉన్నాయి, దానికి బలి అయిపోకండి. ఈ వాక్యం నీ జీవితంలో పనిచేయడం నేర్చుకో. చూడు వాక్యం పనిచేస్తుందా లేదా, వాక్యం నెరవేరుస్తున్నావా లేదా, అవి చూడాలా. తర్వాత ఇక్కడ ఏమన్నాడు తెలుసు ప్రవక్త? వాక్యమును నలువైపులా చూపించి దానిని మీకు రుజువు కూడా చేశాను. ఈ ఉదయాన మన అంశం అది కాదు గాని, దేవుడు ఒక సంస్థను చేయుటకు ఆ విధముగా సంస్థాపకమైన జనులుగా ఐక్యపరచండి అని మనకు చేయడు. అవును, ఎప్పుడు చేయడు? చివరి శిష్యుడు చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాతే మొట్టమొదటి సంస్థ ఏర్పడింది. 325 సంవత్సరాల తర్వాత ఒక సంస్థ తయారైంది. అప్పటి నుంచి అది వాక్యం నుంచి తప్పిపోవడమే దేవుడు వాక్యం నుండి సైడ్ అయిపోయి పిల్లలు కనేసింది. ఇప్పుడు బోల్డ్ పిల్లలు, ఆ పిల్లలే ఈ సంఘ శాఖలన్నీ కూడా, శాఖలన్నీ కొమ్మలన్నీ ఆ మేను సంస్థకి సంబంధించినవి. దానికి దీనికి కాల్చి చంపుతానని దేవుడు అంటున్నాడు. కాలపడిపోయిన దాంట్లో మనం ఎందుకుంటాం? వాక్యం చెప్పింది చేస్తే ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్తాం. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? అందుకే ఈ ఆత్మ పనిచేస్తే, అబద్ధాత్మ పనిచేస్తే మరి నిజమైన ఆత్మ ఎక్కడో పనిచేయాలి కదా, ఎవరి లోపల పనిచేయాలి కదా. ఉంటారా లేదా చెప్పండి. మీరు దేనికి మీరు వాహనమై ఉన్నారు? దేన్ని మోస్తున్నారు మీరు? అబద్ధపు ఆత్మనా, దేవుడు ఆత్మనా అనే పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు ఇంకెక్కువ పెడితే జీర్ణం అవ్వదు. ఆలోచించండి, ఇంటికి వెళ్ళి పడుకొని తిన్నగా, నిజంగా దేన్ని మోస్తున్నాను నేను, నా లోపల ఏటుంది, ఏ గింజలు మోస్తున్నాను, వాక్యం గింజలనా, డూప్లికేట్ గింజలనా అని తిన్నగా ఇలా తిన్న పడుకోండి. ఇంకా అర్థమైపోతే సైడ్కి వెళ్ళి ఆలోచించండి. ఇలాగా ఆలోచించండి తిన్నగా. వచ్చి వెళ్ళిపోవడానికి కాదు బ్రదర్, సంఘం నువ్వు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు. నీ ఆత్మ నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు పిలిచాడు. నీ లోపల ఏముందో నువ్వు చూసుకోమని పిలిచాడు. నువ్వు దినదినము వాక్యముగా మారుతున్నావా, లేకపోతే వాక్యానికి దూరం అవుతున్నావా?
అని చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఈ కాల గడియ వర్తమానం వచ్చింది. అది తెలియజేయడానికే, తేడాన్ని చూపించడానికి, తేడాన్ని గమనించడానికి. ఇంకా కిందకి ఏమంటాడంటే, మీరు చదువుతా ఎంచికాల అభిషక్తుల్లో వర్తమానంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు చూడండి ఒకసారి. 52వ పేర. ఇప్పుడు చూడండి 52వ పేర చదవండి. 52, 54వ పేర. ఇప్పుడు అది బిలాము యొక్క బోధ. ఏంటా బిలాం బోధ? అందరూ ఒకటే అన్నాడు. కలిపిశాడు అక్కడ ఇశ్రాయేలు పిల్లలకి, చంపేశాడు. అందరు కలిపి చంపేశాడు. బిలాం బోధ. బిలాము యొక్క ప్రవచనం కాదు. ప్రవచనం వేరు. ప్రవచనం మంచి ప్రవచనమే ప్రవచించాడు. కానీ ఆయనకి బోధ ఒకటి ఉంది, అందరూ ఒకటని. తర్వాత అది సరి అయి అది దేవుడై ఉన్నది. అవును. ఎంతమంది దాన్ని నమ్ముచున్నారు? ప్రవచనము దేవుడు నోట్లో, ఆయన నోట్లో నుండి వచ్చింది. ప్రవచనము దేవుడు పలికింది. అది ఆయనది కాదు. బిలాము యొక్క ప్రవచనము నిజముగా ఖచ్చితంగా నిజమే. అది ఇశ్రాయేలుకి ఏ విధంగా ప్రవచించాడో అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, ఎందుకనగా అది తప్ప వేరొకటి అతను పలకలేకపోయాడు. ఎందుకంటే ఆ నాలుగు తీసుకున్నాడు దేవుడు. ఆయన బలవంతంగా ఆయన ఏదో పలకాలనుకో ఇంకో ఏదో పలికించాడు దేవుడు. అది దేవుడిది. దేవుని అభిషేకము వేరొక దాన్ని పలకలేకపోయింది. అవును. మరియు దేవుడు దాన్ని సత్యమని రుజువు చేయటం ద్వారా తెలియజేశాడు. అవును. అయితే అది బిలాము యొక్క బోధ అయ్యున్నది. బోధ వేరు, బిలాము ప్రవచనం వేరు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు దానిని మత్తయి 20:24తో పోల్చి చూడండి. అభిషేకించబడ్డారు గాని వారిది అబద్ధ బోధ, త్రిత్వములు, ఇంకా ఏవేవో క్రీస్తు విరోధి బోధలు బోధించుతున్నారు. త్రిత్వం అనే మాట లేదు కానీ త్రిత్వం బోధ బోధిస్తున్నారు. ఏదేదో బోధిస్తున్నారు. ఇది ఏ ఆత్మ చెప్పండి రా. నెక్స్ట్ తర్వాత మీరెవరూ తప్పుగా భావించట్లేదని నేను తలంచుచున్నాను. తప్పుగా భావించొద్దు. ఫోన్ ఆఫ్ చేయొద్దు, లేచి బయటికి పోవద్దు, వెళ్ళిపోకండి. అలాగ అంటే సరే కొంతమంది ఆత్మలు, ఏ ఆత్మలు కలిగి ఉన్నారు వాళ్ళందరూ సురుకు తగులుతుంటే నిశ్శబ్దంగా కూర్చోండి. అలాగనగానే ఆ లోపల ఉన్న పురుగు టీ లేచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోకండి, వినండి అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దానినే మనకు బయలుపరిచి, దేవుడు దాన్ని బయలుపరిచి దానిని నిరూపించడం మనం చూద్దాం. తర్వాత మీరు దేనిని నమ్ముచున్నా గాని కూర్చొని వినండి. సత్యం మీద చూడండి. ముందు మీ హృదయాలు తిరగమని ఆ దేవాది దేవుణ్ణి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ముండ్ల పొదగా ఉన్నారో, లేక గోధుమగా ఉన్నారో, లేక ఎక్కడ మీరు నిలుచున్నారో, మీ మట్టుగా మీరే కనుగొనండి. చూసారా? నేను ఎంతవరకు ఏం చెప్తున్నాను? దానికోసమే అసలు నీ లోపల ఏం మోసుకొని వెళ్తున్నావు? ఏ ఆత్మ ఉంది? వాక్యం కోసం బ్రతకాలని మంట పౌరుషం కానీ లేదా? లేకపోతే ఎలాగో అలాగే వెళ్ళిపోతావు, అందరూ చూపించుకుందాం అలాగని బ్రతుకుతున్నావా? ఏ విషయాల్లో డూప్లికేట్ ఆత్మ వద్దు. దేవుని ఆత్మని కావాలని మీ హృదయానికి సిద్ధపరచుకోండి. దేవుడా నువ్వే నడిపించు మాకు. ఈ అబద్ధం ఆత్మ అయితే నరకంలోకి వెళ్ళిపోతాం. మాకు కావాల్సింది నీ సన్నిధి, నీతో నేను ఉండాలనుకుంటున్నాను అని ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. ఈ చిడిబిడి అయిపోయి వెళ్ళిపోతాడు అనమాట. ఈ మాటలు చెప్పగానే పళ్ళకి లెగిసి వెళ్ళిపోతాడు ఒకడు. కూర్చోండి వినండి. ఈ రెండు ఆత్మలు దగ్గరగా ఉన్నాయి. ప్రమాదం అని నేర్పిస్తున్నాడు ఆయన. సంగమా, మోసపోవద్దు. నేను ఎప్పుడు కూడా అంత్యకాల అభిషక్తుల గురించి ఇంత లోతుగా ఇంత గట్టిగా నేను చెప్పలేదు. ఈ చివరి దినాల్లో ఇది అవసరం కాబట్టి మోసపరచబడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆ స్వభావాలు బట్టి చెప్పండమ్మా, స్వభావాలు బట్టి మనము ఫాలో అవ్వాలి, చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకేం రాయబడింది? ఇప్పుడు శిక్ష కొరకు యోధా కూడా ముందుగా అభిషేకించబడ్డాడు. శిక్ష కోసం యోధా అక్కడ ఉన్నాడు. అయితే యేసు ఎదుటే కూర్చున్నాడు. యేసు ముందే కూర్చున్నాడు. కానీ ఆత్మ విత్తనం వేరు. యేసుతోనే ఉన్నాడా? కానీ ఆయన విత్తనం వేరు. తర్వాత మరియు నీవే ఆ వ్యక్తివి. నీవేదైతే చేయబోతున్నావో, అవును, అది మరియు నీవేదైతే చేయవలసి ఉన్నదో అది త్వరగా వెళ్ళి చెయ్యి అని యేసే చెప్పాడు అతనితో. ఈ దేవుడు కాబట్టి పోల్చేశాడు. మనం ఇటు పోల్చగలమా? అందరూ ఒకటే. అందరూ మా బెదరు. ఈయన మా బెదరే, ఆయన నా బెదరే, ఆ బెదరే అని అన్నేస్తాం మేము. కానీ యేసయ్య ఆయన యేసయ్య. ఎవరి లోపల ఏ ఇత్తనం ఉందో, ఏ ఆత్మ ఉందో ఆయనకి తెలిసిపోద్ది. యూదా చేయునది యేసుకు తెలుసును.
తెలుసు ముందే. 30 వెండి నాణెములకు మరియు పేరుకి కీర్తి కొరకు అవును ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్మివేశాడు. ఈ రోజు యోధాలు ఎంతమంది ఉన్నారు తెలుసా? పొట్ట పోషణ కోసము, 1200 కోసము, 1000 రూపాయల కోసం వాక్యానికి అమ్మేసుకుంటున్నారు ఈరోజు. తెలుసా మీకు? ఆయన ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్, యోధా తాలూకు ఫ్రెండ్స్. నిజమైన ఒక దేవుని ఆత్మ కలిగిన వాడు డబ్బు కోసం అమ్ముడుపోడు, జీతం కోసం లొంగడం, వాక్యం ఉన్నట్టుగా బోధించడం ప్రారంభిస్తాడు. బెనం గారికి ఏమన్నారు తెలుసా? ఈ త్రిత్వం గూర్చి, స్త్రీల గూర్చి ఖండించడం మానేస్తే నీకు విమానం కొనేసి ఇస్తామన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? బట్టిలో నీళ్ళు, ఆకుల మీద నుండి పడిన నీళ్ళు తాగి రొట్టె మొక్కలు తిని బతుకుతాను కానీ ఈ వాక్యం విషయంలో రాజీ పడను అన్నాడు. వీళ్ళైతే ఏమంటారు తెలుసా? దేవుడు నీకు దీవించిన గాక, మీకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి నాకు కొనేసి ఇచ్చి అంటాడు. అలాంటోడు కాదు ఈ నిజమైన ఆత్మ కలిగినోడు. అందుకంటున్నా ప్రవక్త కింద నువ్వు ఏ విషయంలో తీయగలవు, ఏ విషయంలో తీయగలడు, ఏ విషయంలో పట్టుకోగలరు? రమ్మనండి, కూర్చోమనండి, దెబ్బకి లెక్కలు తేలిపోతాయి. ఉట్టుండే భయ వెనకాల మాట్లాడటమే కానీ ముందు కూర్చొని ధైర్యం లేదు. ఒక అతను అన్నాడు, త్రిత్వవాది వచ్చాడు నా దగ్గరికి వాదించడానికి. ఏమన్నాడు తెలుసా? ఇది మీకు రావచ్చు, మీకు కూడా రావచ్చు. యేసు ప్రభు తండ్రి తండ్రి అని ఎవరికి పిలుస్తున్నాడు అన్నాడు ఆయన. రే నాన్న ఈ ప్రత్యక్షత వస్తే నువ్వు ఇప్పటికి రక్షించబడిపడదు కదా, ఎవరికి పిలుస్తున్నాడని. నేనేం చెప్పాను తెలుసా? అచ్చా, ఇది అర్థం అవ్వాలంటే నీకు ఒకటి చెప్తాను. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఎవరు కూర్చున్నారా అని అడిగాను. చెప్పు, ఆ 24 పెద్దలు ఎవరని అడిగాను. అందులో ఒకడు వచ్చాడు, 24 పెద్దలు, గోత్రకర్తలు 12 మంది, శిష్యులు 12 మంది. నాకు మీరు ఇప్పుడు చెప్పు, యాహాను ఇక్కడ ఉన్నాడు కదా, యాహాను ఇక్కడ ఉన్నాడు కదా, దర్శనం చూసింది ఎవరు? యాహాను కదా. యాహాను ఎక్కడ ఉన్నాడు కదా, మరి అక్కడ ఎలాగ ఉన్నాడు? మీరు మాట్లాడు, మీకు అర్థం అవుతుంది. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థం అవుతుంది. అరే యాహానికి పరలోక దర్శనం చూపించాడు. అక్కడ ఏం చూపించాడు? ఒక సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఆ 24 పెద్దలని ఎవరో అని అడిగాను. యాహాన్ చూస్తున్నాడు కదా ఇక్కడ నుండి, భూమి మీద యాహాన్ ఉన్నాడయ్యా, పరలోకంలో 24 పెద్దలు కనబడుతున్నారయ్యా. ఆ 24 పెద్దలు ఎవరు అని అడిగితే 12 మంది అపొస్తలులు, 12 మంది గోత్రకర్తలు. అపొస్తలుల్లో ఇతడు ఒకడు కదా, చెప్పండారా? అపొస్తలుల్లో ఇతడు మరి ఇక్కడ ఉన్నాడు కదా, మరి అక్కడ ఎలా ఉన్నాడు? యాహాన్లు ఇద్దరా? మరి అక్కడేటి, ఇక్కడ ఉన్నాడేటి? ఇంకో మాట చెప్పనా? యాహాను యాడకుము ఆ చెప్పినోడు ఎవడు? 24 పెద్దలు ఒకడు. ఆయన థియోఫినియే, ఆయనకి బయలుపరిచాడు. అలాగే యేసుకి ఒక థియోఫిని తండ్రి. ఎంతమందికి అర్థమైంది? థియోఫిని శరీరాలు ప్రతి ఒక్కరికి ఉంది, దేవుడి బిడ్డలకి. ఆ థియోఫినిలు అక్కడ వేరే శరీరాలతో ఉన్నాయి. మీకు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు యేసు కూడా తండ్రి అనే థియోఫిని ఉంది. మీకు నేను ఎలా చెప్పను? యేసు కూడా థియోఫిని ఉంది, అది తండ్రి అని పిలువబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ బాడీ ఏమో ఇక్కడ ఉన్న భూమి మీదది కుమారుడు అని పిలువబడుతున్నాడు. యాహానికి ఏదైతే చూపించబడితే చేస్తాడో యేసుకు చూపిస్తేనే చేస్తాడు ఈయన. యాహానికి అంతవరకు ఏడుస్తున్నాడు. యాహాను నశించిపోవడమేనా? యాహాను ఏడవకము, యోధా గోత్రపు సింహం గెలిచాడు అని చెప్పినోడు ఎవడు? ఎవరు చెప్పారు నీకు అంటున్నా? అందుకే ఈ వాక్యం కోసం వివరణ. నీకు థియోఫిని ఉంటేనే ఆ థియోఫిని నీకు అర్థం చెప్పాలి. ఆ థియోఫిని బయలుపరుస్తేనే నీకు అర్థమవుద్ది. లేకపోతే ఇది మీద నుండి వెళ్ళిపోతుంటుంది, నీ తల మీద నుండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురుకు బయటికి తీసుకొని వచ్చిన దూత ఎవరో? పేతురు యొక్క థియోఫిని. నీ
అందుకే ఈ చిన్న పిల్లలకి ఎవరికి హాని చేయొద్దు, వీరి దూతలు పరలోక సన్నిధులు ఉన్నాయి అని యేసయ్య చెప్పలేదా? చెప్పాడా లేదా? దూతలు అంటే ఎవరో కాదు, నీవే నీ దూత. అదే నీ థియోఫనీ, నీకు రక్షించడానికి వస్తుంది, నీకు బోధించడానికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసు అనే బాడీకి కూడా ఒక థియోఫనీ ఉంది, దాన్ని తండ్రి అని బిరుదు, ఈ బాడీకి కుమారుడు అనే బిరుదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటాడు, తన థియోఫనీతో తనే మాట్లాడుతున్నాడు. తందే, నేది నీదే. అందరు చెప్పండారా? పౌలు గారికి ఎవరు బోధించారు? అయితే పౌలు గారికి. అందరు చెప్పండారా? పౌలు గారికి. హల్లెలూయా. 3 ఆకాశానికి వెళ్ళినోడు ఎవడు? వచ్చినోడు ఎవడు? ఆయనే. ఈ శరీరాలతో ఎవడు వెళ్ళడు. 3 ఆకాశానికి ఈ మధ్యలోకి వెళ్తే ఊపిరి ఆకాశ చచ్చిపోతారు. ఆ థియోఫనీ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, గెచ్చమైన తోటలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? తన థియోఫనీతో ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే ఏమనుకుంటారు? తండ్రి అంటే ఆయనకు ఒకడు ఉన్నాడు గల. ఆయన ముందే చెప్పాడు, ఇదిగో ఇతడిలో నేను ఆనందిస్తున్నాను, ఈయనలోనే అని ఒక స్వరం వచ్చి చెప్పినప్పుడు కూడా వినట్లేదు వీళ్ళు. అప్పుడు అర్థమైంది దేవుని వాక్యానికి వేరే పద్ధతి ఉందని. అప్పుడు అర్థమైంది దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ముగ్గురు అని ఎక్కడా లేదు, ముగ్గురు ఉంటారని. నాకు ముందు ఉండడు, నాకు వెనకాల ఉండడు, నేను అనే మాట ఓ సింగిల్. ఇంకా ఇద్దరు ఉంటే ఎలాగ సెట్ అవుతుంది? నేనే. అందుకే బైబిల్ ఒక పద్ధతిలో రాయబడింది. ఈ ప్రత్యక్షత తెలియకేమంటారు వీళ్ళు? త్రిత్వము. ఆ త్రిత్వ బోధ పెట్టిందే దయ్యం. దాని పునాది ఓనర్ ఎవరంటే సాతానుడు. ఇది ఒక వేరే ఆత్మలు. బైబిల్ చెప్పిందే సత్యం, వాక్యం వైపు తిప్పిందే నిజమైన ఆత్మ. అందుకే మనం దేంతో కట్టబడాలి? సత్యమతో, ఆత్మతో, సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. సత్యం అంటే వాక్యమే, ఆత్మ అంటే వాక్యమే, రెండు కూడా ఒక్కటే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలి? మన లోపల మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు మనలో ఎదుగుతున్నారు? వాక్యమా, అబద్ధమా? చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈరోజు బల్లేరుగూడ ప్రేయర్లో ప్రతి ఒక్కరు ఈ ఆత్మ నుండి విడుదల పొందాలన్న ఆశ. ప్రార్థన చేయండి, లేచి నిలబడి ప్రార్థన చేయండి. ప్రభా, నాకు నువ్వు సహాయం చేయి, నా హృదయానికి అది తెరువు ప్రభా. నీ వాక్యం తప్ప మాకేటి అవసరం లేదు, నీ వాక్యంతో పోషించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నేను కేవలం టచ్ చేసి వదిలాను, మిగతాది మీరు చూసుకోండి. మీరే దాన్ని డెవలప్ చేసుకోవాలి, మీరే ఆలోచించుకోవాలి. మీకు కేవలం చూపించి వదులుతున్నాను. ప్రవక్త గారు చెప్పింది ఎక్కడ అబద్ధము లేనే లేదు. వాక్యముతో ఉన్నది ఉన్నట్టుగా బోధించిన వ్యక్తి ఆయన. ఓ ప్రభా, నీకే స్తోత్రము నాయన. ఈ కాలంలో అబద్ధ ఆత్మలు పనిచేస్తున్నాయి ప్రభా, మేము చూడగలిగాము నాయన. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వరకు కూడా లాగడానికే చూస్తున్నాడు, కానీ అది జరగని పని అని మేము చూడగలుగుతున్నాం ప్రభా. వారి మీద ఉన్న అభిషేకం ఏంటో మేము చూడగలుగుతున్నామయ్యా. నీ కనికరమే మాకు ఇవన్నీ బయలుపరుస్తున్నాయి. మేము మోసపోకూడదని మాకు ఇవన్నీ చెప్తున్నావు ప్రభా. మేము కూడా ఆ విధంగా మారిపోకూడదని అయ్యా మాకు సత్యం బోధిస్తున్నావు ప్రభా. చివరి దినాల్లో ఎంత ఘోరమైన ఆత్మలు ఉన్నాయో మేము చూడగలుగుతున్నాం ప్రభా. ప్రభా, మాకు ఆ ఆత్మ వద్దు, మాకు జీవాత్మ కావాలి, నీ ఆత్మ కావాలి ప్రభా. ఆ ఆత్మతో నాకు నింపని నీ చెయ్యి చూపించి దేవుడి వైపు ఎత్తి చూపించగలవా? ఆ ఆత్మతో నాకు పోషించు ప్రభాని నువ్వు చేయెత్తి చూపించగలవు ప్రభా. నాకు కావాలయ్యా, ఇదిగో నా చేయెత్తి నేను చూపిస్తున్నాను, నాకు ఆ ఆత్మతో పోషించు ప్రభాని. ప్రభా, తప్పుడు ఆత్మతో నాకొద్దు, మోసపూరితమైన ఆత్మతో నాకు వద్దు, ఆ జీవాత్మతో నాకు పోషించు నాయనా. నీ ఆత్మే నాకు కావాలి ప్రభా. ఆ ఆత్మతో నన్ను అభిషేకించి నడిపించు నాయన. తప్పిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభా. నీ వాక్యముతో మాకు పోషించు నాయనని ప్రార్థన చేయాలని కోరుచున్నాను. మన మధ్యలో బర్నబాస్ బ్రదర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. పాస్టర్ బర్నబాస్.
హల్లెలూయా. స్తోత్రం నైనా. పరలోకమందున పరిశుద్ధుడా, మరొకసారి నేను ప్రభు ఈ యొక్క సాయంకాలం సమయం ప్రభా, పరిపూర్ణమైన నాయన ప్రభా, ఈ గడియ ఈ కాలం ఉన్నటువంటి నాయన ప్రభా, ఆత్మలో ఎటువంటిది మమ్మల్ని చూపించున్నాను నాయన ప్రభా. దేవ నిజంగా లోక సంబంధమైన ఆత్మ ఏమైందో, పరలోక సంబంధమైన ఆత్మ ఏముందో మమ్మల్ని చూపించున్నాను నాయన ప్రభా. దేవ నిజంగా ఈ కాలం ఉన్నటువంటి ఈ గడి ఉన్నటువంటి నాయన ప్రభా, ఉదోతో నేను ప్రభు మాట్లాడుతున్నాను నాయన ప్రభా. నిజంగా లోక సంబంధమైన ఆత్మచేతన మోసపరచకుండా నాయన ప్రభా, ఈరోజు మాతో నాయన ప్రభా క్లియర్గా మాతో మాట్లాడున్నాను నాయన ప్రభా. దేవా నిజంగా ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ప్రభా, మేము ఏ వైపు మేము పొందవలసిందో అది మమ్మల్ని చూపించున్నారు నాయన ప్రభా. దేవా నిజంగా ఈ భూమి మీద మేము చూస్తున్నాం నాయన ప్రభా, రెండు ఆత్మలు కూడా నాయన ప్రభా నిజంగా పరిశుద్ధాత్మకేమి కనిపిస్తుంది, కానీ దాంట్లో నాయన ప్రభా తేడాగా కనిపించే దాన్ని నాయన ప్రభా నిజంగా ప్రవర్త గారు చూపించిన మాత్రం మేము చూడగలుగుతున్నాము నాయన ప్రభా. ఓ దేవా నిజంగా నాయన ఈ దినాల్లో నాయన ప్రభా మేము ఇది కూడా ఆత్మ కదని మేము ఒకవేళ ఆ మాట పట్టుకుని నాయన ప్రభా ఇది వాక్యం కూడా ఇది కూడా నిజంగా ఆ వర్తమానం కదా, ఇది కూడా వాక్యం కదా అని మేము ఒకవేళ దాంట్లో మేము దేవా నిజంగా దాని మీద మేము పట్టుకుంటే మేము తప్పుతాం నాయన ప్రభా. కానీ నిజంగా ఈరోజు ఏది తేడా అది మాకు చూపించినారు నాయన ప్రభా. ఓ దేవా నిజంగా ఈ కాలం ఉన్నటువంటి నాయన ప్రవర్త గారు వచ్చి నాయన ప్రభా ఈ వివరాలు మాకు చూపించకపోతే నాయన ప్రభా ఇవన్నీ కూడా మాకు తెలియదు ప్రభా నాయన ప్రభా. దేవా నిజంగా ఈ సాయంకాలం సమయం నాయన ప్రభా అద్భుతమైన వర్తమానం నాయన ప్రభా మాలో ఎరిగిన దానిదని మమ్మల్ని చూపించినాను నాయన ప్రభా. మాకు తెలియని దాన్ని మమ్మల్ని చూపించినాను నాయన ప్రభా. ఈ కాలంలో ఏమి జరగబోతుందని ఇప్పుడు మమ్మల్ని చూపించినాను నాయన ప్రభా. నిజంగా అపరిశుద్ధాత్మ లేకుండా నాయన ప్రభా నిజంగా ప్రవర్త చేత నిజమైన ఒక ప్రవర్తనలో ఉన్నటువంటి భాగమేటో మమ్మల్ని ఈరోజు చూపించున్నాను నాయన ప్రభా. దేవ నిజంగా ఒక వ్యక్తిని అబద్ధికుడని మేము మాట్లాడితే అది సాధ్యం అవుతుంది కానీ నాయన ప్రభా దాంట్లో ఏముందని అది నిజమైన ప్రవర్త కూడా అది నెరవేర్పు జరగాలి కదా అని మాతో చూపించున్నాను నాయన ప్రభా. దేవ నిజంగా ఈ కాలం ఉన్నటువంటి వాక్యం నాయన ప్రభా మంచి ఒక బోధకుడిగా నాయన ప్రభా నిజంగా 1943లో నాయన ప్రభా ప్రత్యక్షమై ఏలియం బ్రహ్నాం గారిని చేత మాట్లాడిన మాట నాయన ప్రభా ఈరోజు నాయన ప్రభా మన కాపరి చేతన నేను అద్భుతమైన వర్తమానం మాతో బలపరుచున్నాను నాయన ప్రభా. నిజంగా ఈ యొక్క నాయన ప్రభా కురపు మీరేలో నాయన ప్రభా మేమెంత గుద్దితనంగా జీవించేవారం నాయన ప్రభా, ఎంత గుద్దితనంగా మేము ప్రయాణించేవారం నాయన ప్రభా. కానీ నిజంగా దేవ నిజంగా మన కాపరి చేత నాయన ప్రభా నువ్వెంత అద్భుతమైన వర్తమానం ఏం చేత నేను వాడబడే నాయన ప్రభా నిజంగా ఈ రీతిగా మమ్మల్ని చూపిస్తున్నారంటే ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా. నిజంగా ఈ యొక్క నాయన ప్రభా ఒక కాపరిని ఆయన లోన నాయన ప్రభా ఈ యొక్క వర్తమానం నాయన ప్రభా ఒక నాయన ప్రభా ఈ కాలమున గడియ ఈ ప్రణాళిక మమ్మల్ని చూపించడానికి ఒక వ్యక్తి వెన్నెక్కున్నవ గనక నాయన ప్రభా దేవ ఈరోజు మా కళ్ళలు కూడా తెరవడానికి అవకాశం ఇచ్చున్నారు నాయన ప్రభా. మరొకసారి సాయంకాలం సమయం నాయన ప్రభా మాతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రభా దేవా గ్రహించుకుని ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. దేవా నిజంగా ఈరోజు ఈ సమయంలో ఎంతమంది నాయన ప్రభా మా జీవితంలో ఎటువంటి లోతుబతున్నప్పుడు కూడా నాయన ప్రభా ఈ వర్తమానం చేతన ఈ వాక్యం చేతన మాతో చూపించున్నారు నాయన ప్రభా. నిజమైన వాక్యమేటి అబద్ధమైన వాక్యమేటి ఈరోజు నిరూపించారు నాయన ప్రభా. దేవ ఈ సమయంలో ఈ వాక్యం చేతన ఈ వర్తమానం చేత మమ్మల్ని మాట్లాడడానికి వందనాయన ప్రభా. దేవ నిజంగా ప్రతి వాక్యం చేతన మా జీవితం నడిపించమని దేవ నిజంగా విన్న ప్రతి వర్తమానం చేతన మాటలోనే ఆ రీతిగా జీవించినట్లు మమ్మల్ని సాయం చేయమని మహిమ ఘనత ప్రభా పొందుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి చెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాస్తని ఏరవలం వాలేన్ అయం నంబర్ ఇద్దం దేతి రాసం నం జరైతే ఎంగాలే రవాంగ్ లేగన్ ఏతేల వడాల్ లేగన్ ఏచమ నమ జరైతే ఏ చనాసెగ నాగలెన్ అల్లదం తిల్లెన్ ఎంగాలే అబెస్రం జామరాజా అతమ్మతాయ్ ఏతేలే ఏర్చలెన్ తమ్మాలెన్ తనుంజంగ్ మసరి అబంజన్ నొంగ్లెన్ ఎల్లాగ్ మసరి డబ్డబ్లెన్ ఇతనాసన్ గమ్లెండెన్ రాజమన్ రణప్తీన్ గనోగోన్ పనేమేంగన్ తాడయం అమనతి ఆమెన్.